ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి కొన్ని వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడిని యందును, వారు నాకు జనులగుదురు. వారు మరి అన్నడును యెహోవాను గూర్చి బోధనుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చేనిగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీ సన్నిధులకు మనం తీసుకొచ్చినందుకే స్తోత్రము నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, అప్పటి వరకు మీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. అనేక ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించారు. మీరు మమ్మల్ని నాయన నడిపిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. అయా నా తండ్రి, నీవు మా కొరకు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచి అయా ఇప్పుడు మా మధ్యలో మాతో నివసిస్తున్నావు దేవా, మీకు స్తోత్రం. అయా మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా, మీకు స్తోత్రం. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మీరేమందరితో మాట్లాడండి ప్రభువా. అయ్యా, ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని. నేను మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ జీవము కలిగిన దేవా, మీరు మాట్లాడినట్టయితే మేము బ్రతుకుతాం ప్రభువా. మా హృదయాలు మార్పు చెందుతాయి ప్రభువా. కనుక మీరే రంగం మీదకి రండి. మీరేమందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. చాలా సంతోషం. మరి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాలను బట్టి నిజంగా దేవుని నామం మహిమపరచబడతా ఉంది. సరే, మరి కొన్ని ప్రకటనలు అదేంటంటే రేపు సోమవారం మరి సహోదరుడు ప్రకటించిన రీతిగా మరి సహోదరుడు థామస్ గారు మనకి ఒక మేనేజర్ లాగా వ్యవహరిస్తున్నారు. సో దేవుని నామానికి మహిమ కలుగుగాక. సహోదరుడు దేవుడు దీవించిన గాక. ఎందుకంటే ప్రవక్త గారికి కూడా ఒక మేనేజర్ అవసరమై ఉన్నాడు. సో ఆయన అంటాడు, ఒక సహోదరుడి పేరు నాకు ఆ పేరు గుర్తులేదు, ఆయన ఏమంటాడంటే, ఈయన నా మేనేజర్ ఉన్నాడు, ఎందుకంటే ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి అవన్నీ కూడా సహోదరుడే అరేంజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాగే మరి
మనకు కూడా మీటింగ్లు పెట్టాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎవరితో ఉన్నటువంటి మాట్లాడి మరి మీటింగ్ అరేంజ్ చేయాలంటే ఒక మనిషి అవసరం. సో అలాంటి ఆలోచన, అలాంటి మనస్సు దేవుడు మరి సహోదరుడు థామస్ గారికి ఇచ్చినందుకు దేవుని నామమున మహిమ గాక. మరి ప్రకటించిన రీతిగా రేపు సోమవారం మరి వాళ్ళే కోరుకున్నారు, ప్రార్థన పెట్టండి మా ఇంటి దగ్గర అని చెప్పి. కాబట్టి మనందరం కూడా మరి వెళదాం, వెళ్ళి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ స్ప్రెడ్ చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిద్దాం. మరి ఎవరైనా సరే దేవుని పిల్లలు ఉన్నట్లయితే జగత్ పునాది వేయవాడికి మునిపే వాళ్ళందరూ కూడా రావడానికి మనవంతుగా మనం కృషి చేద్దాం. ఆమేన్. సో నా కృషి ఏంటంటే వాక్యం ప్రిపేర్ అవ్వాలి, బోధించాలి. మీరు చేసే పని ఏంటంటే అక్కడికి హాజరవటం మీరు చేసే పని. సో అక్కడ హాజరయ్యి పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, ఆమె నల్లు చెప్పడం అది మీ పని. ఆమేన్. వాక్యం ప్రిపేర్ అయ్యి వాక్యం బోధించడం నా పని. మరి సహోదరులు అరేంజ్ చేయటం, మరి ఇక్కడ తీసుకెళ్ళి సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళి పెట్టడం అన్నీ కూడా వాళ్ళ పని. సో ఎవరి పని వాళ్ళు చేద్దాం. ఆమేన్. చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వచ్చి అక్కడ ఎవరైనా సరే దేవుని పిల్లలు ఉన్నట్లయితే వారిని రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆమేన్. ఆయన పని ఆయన చేస్తాడు. సో కాబట్టి మన పని మనం చేద్దాం. సో ఆ విధంగా మరి రేపు సోమవారం కదా, సాయంత్రం 7 గంటలకి మరి అక్కడికి వెళ్దాం. దాని పేరు ఇంకా నిర్ణయించలేదు, ఏం పేరు పెడదాం. ప్రతి ఏరియాకి ఒక పేరు పెట్టాలా. ఆమేన్. సో ఎందుకంటే కులాలను బట్టి మనం మాట్లాడేటువంటి పద్ధతి తీసేయాలి, ఎందుకంటే అది వాక్యానికి వ్యతిరేకం. అది ఓకే. సో మనుషులకు వ్యతిరేకం మాత్రమే కాదు, అది వాక్యానికి కూడా వ్యతిరేకం. కాబట్టి ఆ పద్ధతిని మార్చేద్దాం. సో కాబట్టి రేపు మరి అక్కడ సహోదరి ప్రార్థన చేయించుకుంటా ఉంది. ఆమెకి గుండె జబ్బు ఉంది, వయసు చిన్నదే, కానీ ఆ వయసులోనే ఆ విధంగా గుండె జబ్బుతో బాధపడటం నిజంగా బాధాకరం. మరి ఆమె కోరుకున్నది, సో మా ఇంటి దగ్గర పెట్టండి ప్రార్థన అని చెప్పి. కాబట్టి మరి ఈరోజు మీ అనుదిన ప్రార్థనలో ఆ సహోదరి కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆమె గుండె జబ్బు దేవుడు తీసేయాలని. సో కాబట్టి రేపు సాయంత్రం 7 గంటలకి అందరూ కూడా సిద్ధపడి వచ్చినట్లయితే ముందుగా త్వరగా పోవడం స్టార్ట్ చేస్తే ఎక్కువ పాటలు పాడడానికి అవకాశం ఉంటుంది. పాటలు పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. మనం స్టార్ట్ చేయడం 8 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. ఆటోలు కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మనకి సహోదరుడు నోవాహ్ ఆటో ఉంది, అలాగే నతనీల్ ఆటో ఉంది, సో కారు ఉంది. సో వెహికల్స్కి తక్కువ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆ విధంగా తొందరగా నేను కోరేది ఏంటంటే పెందలకడ మొదలు పెడదాం. ఓకే, 7 గంటలకు మొదలు పెడితే 8 వరకు పాటలు పాడితే గంట సేపు. సో అక్కడ లోకల్ పీపుల్ ఎవరైనా సరే తెలుసుకుంటారు, ఓకే ఇక్కడ కూటం జరుగుతుంది కాబట్టి మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి కనీసం 8 గంటల కన్నా వాళ్ళు వస్తారు. గంట సేపు పాట పాడతా ఉంటే చివరి నిమిషంలో వచ్చారనుకోండి వాక్యం అవుతుంది తినగలుగుతారు. అలా కాబట్టి మనం 8 గంటలకు స్టార్ట్ చేసి 8:30 వరకు పాటలు పెడితే ఓకే వాళ్ళు 9 గంటలకు వస్తారు. అప్పటికి వాక్యం అరగంట అయిపోతుంది. సో వాక్యం వినటం అనేది ప్రాముఖ్యం కాబట్టి మరి పాటలు త్వరగా మొదలు పెడితే మరి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 7 గంటలకల్లా ప్రారంభిద్దాం. కష్టం అనుకోవద్దు. మరి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా 7 గంటలకల్లా సిద్ధపడి అక్కడికి రావాల్సింది ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆమేన్. సరే, మంచిది. మరి సాక్ష్యాలు చెప్పారు సహోదరుడు ఇస్రాయేల్ గారు, మంచి సాక్ష్యం చెప్పాడు. కింద పడ్డాను కానీ దేవుడు కాపాడాడు, ఎలాంటి ప్రమాదం జరగకుండా అని చెప్పాడు. సో ఆ కింద పడడానికి కారణం నేను భయపడ్డానని చెప్పాడు. సో భయపడటం అనే దానివల్లే అది జరిగింది. ఎందుకంటే మన లోకంలో ఉన్నాడు కంటే మనలో ఉన్నాడు గొప్పవాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడటమే సాతానికి బలం అన్నమాట. ఓకే, సో మనం భయపడితే చాలు, వాడు కావాల్సింది అదే. సో భయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సాతాను పని చేస్తాడు. కాబట్టి మనం దెయ్యాలకి, పూజలకి, వీటన్నిటి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వ సృష్టికి సృష్టికర్త ఉన్నాడు. ఆమేన్. ఆయన సర్వాధికారి ఉన్నాడు. ఆమేన్. సో ఆ దేవుడి కంటే గొప్ప దేవుడు ఎవడు లేడు. యేసుక్రీస్తు కంటే గొప్ప దేవుడు లేడు. ఆమేన్. ఆయనే సమస్తానికి దేవుడు ఉన్నాడు. ఆయన రాజులకు రాజు అన్నాడు, ప్రభువులకు ప్రభు అన్నాడు. దేవుళ్ళు అని చెప్పి ఎవడన్నా పిలువబడితే వాళ్ళ కూడా దేవుడు ఆయన. ఆమేన్. రాజులకు రాజు ఆయనే, ప్రభువులకు ప్రభు ఆయనే. దేవుళ్ళు ఎవరు లేరు కానీ దేవుళ్ళని ఎవరైనా పిలిచిపించుకుంటే వాళ్ళ కూడా దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి
పూజలు ఇవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవు. ఎందుకంటే బైబిల్ రాయబడింది, క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధియో లేదు. సో నువ్వు క్రీస్తులో ఉన్నావా? నీకు ఈ లోకంలో ఏదైనా శాపంగా పరిగణించబడుతున్నా సరే, అరే దాటితే పాపంరా, ఇది దాటితే శాపంరా, ఇలా కడితే శాపంరా అని చెప్పి అడుగున్నా చెబితే ఆ శాపం వాడికేమో కానీ మనకు కాదు. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ఉండి మనం ఏం చేసినా ఎలా చేసినా మనం దేవుని యొక్క వాక్య ప్రకారం చేస్తే మనకు ఎలాంటి శాపమో రాదు. ఈశాన్య మూలన అది పెట్టకూడదు, వాయువ్య మూలన ఇది పెట్టకూడదు అని చెప్తా ఉంటారు. అలా పెడితే ఏమవుతుందంటే శాపం వస్తానంటారు. కానీ క్రీస్తులో ఉన్నవాడికి ఆ శాపము తగలదు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవాడికి ఆ శాపం తగలదు. మనకు అనుకూలంగా ఉందా? నువ్వు ఈశాన్య మూలలో వాడికి వ్యతిరేకంగా ఉందా సార్ మనం పెట్టినా మనకేం కాదు. హల్లెలూయా. కానీ మనం భయపడితే మాత్రం మీదకి వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. ఓకే. సో పేరు మన క్రైస్తవులు అయ్యండి ఏం కాదులే అని చెప్పి మనం పైకి ధైర్యంగా నటిస్తూ లోపల భయపడతా పెట్టామనుకో, ఓకే, ఖచ్చితంగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే మనం దేవుడి మీద విశ్వాసం ఉంచట్లేదు. మనం భయపడుతున్నామంటే మనం అవతల అది నిజమని నమ్ముతున్నాం, అవతల వాడు చెప్పేది నిజమని నమ్ముతున్నాం. కాబట్టి వాడు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, క్రీస్తు మీద విశ్వాసం ఉంచుదాం. దేవుని యొక్క వాక్యమే నిజమైంది, దేవుని యొక్క వాక్యమే సత్యమైంది, దానికంటే మించింది ఏది లేదు. ప్రతి మనుషుని మాట అబద్ధం, నా మాట సత్యం అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సో ఈ లోకంలో ఏ గ్రంథమైనా సరే ఈ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ గ్రంథమే అబద్ధం. ఆమేన్. అంతేనా? ప్రతి మనుషుని మాట అబద్ధం, నా మాట సత్యం అన్నాడు ఆయన. కాబట్టి ఈ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్న ఏ మాట అయినా సరే అది అబద్ధమే. ఆమేన్. కాబట్టి ఇందులో ఈశాన్యం వల్ల పలానా పెట్టకూడదు చెప్పి రాసుంటే అది కరెక్ట్. అలా రాసిలేదు దీనిలో అని చెప్పంటే దానికి వ్యతిరేకంగా ఏదైనా సరే అది అబద్ధమే. ఆమేన్. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ సోదరి సోదరు మంచి సాక్ష్యం చెప్పారు. అలాగే సహోదరి స్వాతిని దేవుడు దీవించుగాక. మరి ఆమె ఒక విషయం అర్థమైంది ఆ సాక్ష్యం పెట్టేది ఏంటంటే, కుటుంబాన్ని రక్షించుకోవాలంటే మన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. మనం నమ్మేదాన్ని బట్టి మన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలం. ఓకే. ఎందుకంటే బైబిల్ రాయబడింది, నీవు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్న మాటని ఆ సహోదరి నమ్మినట్లుగా నేను గమనించాను. కాబట్టి ఆ సహోదరి ఏమంటుంది, నా విశ్వాసాన్ని బట్టి నా భర్తని బిడ్డల్ని కూడా నేను రక్షించుకోవాలని ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె కోరుతా ఉంది. సో కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్ముదాం, దేవుని యొక్క మాట ప్రకారం జీవిద్దాం. ఖచ్చితంగా మనకి ఏ సమస్య వచ్చినా సరే, ఏ బాధలు వచ్చినా సరే అవన్నీ కూడా దేవుడు తీసేయడానికి ఆల్రెడీ వాగ్దానం చేశాడు. వాటన్ని కూడా తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆమేన్. కాబట్టి చాలా మంచి సాక్ష్యం చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి ఈరోజు 9:30కి వచ్చిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. పోయినసారి కంటే తగ్గారు. సో ప్రతి ఆదివారం కూడా గుర్తు చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది మానవ నైజం. ప్రతి టైం గడిచే కొద్దీ పాత పడే కొద్దీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ యథావిధిగా అయిపోతూ ఉంటాం. కాబట్టి 9:30కి రండి ఖచ్చితంగా. మరి 10 నిమిషాలు లేటుగా వచ్చిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఓకే. 20 నిమిషాలు లేటుగా వచ్చిన వాళ్ళు, అరగంట లేటుగా వచ్చిన వాళ్ళు. సో రావద్దండి అలాగా. ఎందుకంటే ఇది నేను పెట్టిన క్రమం కాదు, ఇది ఈ గడియ వర్తమానికుడు పెట్టిన క్రమం. హల్లెలూయా. ఈ గడియ వర్తమానికుడు కాదు, గడియ వర్తమానికుడు ద్వారా దేవుడే పెట్టిన క్రమం ఆయన. ఆమేన్. కాబట్టి దాని ప్రకారం మనం చేస్తే ఖచ్చితంగా సంఘము దీవించబడుతుంది, మీరందరూ కూడా ఆశీర్వదించబడతారు. సో ప్రవక్త చెప్పినట్టుగా మీరు అరగంట ముందు రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో అరగంట ముందుగా వచ్చారు కాబట్టి ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, దేవా మాతో మాట్లాడండి అని చెప్పి దేవుడిని అడగండి. ఖచ్చితంగా అరగంట తర్వాత మరి పాటలు స్టార్ట్ చేస్తాం. పాటలు స్టార్ట్ చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యము ప్రారంభిస్తారు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చొప్పున మీరు చేస్తారు కాబట్టి ఆయన ఖచ్చితంగా రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి అరగంట మీరు వెయిట్ చేసిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోకూడదు. 2 లేదా 3 పాటలే పాడాలి. సో కాబట్టి ఫస్ట్ పాట పాడతారు, రెండో పాట
కానుకలు, 3వ పాట పాస్టర్ గారి ఇన్విటేషన్ పాట. ఓకే, సో ఇది మనం ఖచ్చితంగా పాటించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కేవలం 3 పాటలు పాడటానికి మీరు ప్రయత్నం చేయొద్దు, అరగంట ముందు రావడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, రావాలంతే. హల్లెలూయా. అలా వస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో చిన్న వర్తమానం, అదేంటంటే శుద్ధీకరణ. హల్లెలూయా. శుద్ధీకరణ లేదా పరిశుద్ధత. ఆమేన్. సో మనకందరికీ తెలుసు, క్రైస్తవులుగా మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాల. సో ఎలాంటి మచ్చ, ఎలాంటి కళంకము లేనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. సో అది దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, దానికోసం మనం ప్రయత్నం చేయాలని దేవుని యొక్క చిత్తమైనది. ఆమేన్. నాకు తెలిసిన ఒక ఆయన దీని గురించి ప్రశ్న వేశాడు. ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు పాపులను క్షమిస్తాడని చెప్పి మీరు చెబుతున్నారు, బాగానే ఉంది. కానీ నేను చేసిన ప్రతి పాపాన్ని దేవుడు క్షమించుకుంటూ పోతే నీకు ఇంకా ఎక్కువ పాపం చేస్తాను కదా అన్నాడు ఆయన. పాపం చేయడానికి నాకు ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కదా, ఇది ఎలాంటి సిద్ధాంతం, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవడైనా పాపం చేస్తే వాడిని శిక్షించాలా? ఎవడైనా పాపం చేస్తే వాడిని చంపేయాలా? అప్పుడు పాపం చేయడం అనేది ఆగుద్ది. ఎవడు పాపం చేయడానికి ధైర్యం చేయడు. కానీ ఇదేంది యేసురాజు చెప్పేది? పాపుల్ని నేను క్షమించడానికి వచ్చాను అంటున్నాడు, పాపులు నేను రక్షించడానికి వచ్చాను అన్నాడు. పాపులు రక్షించబడితే ఇక పాపం ఎక్కువైతే తప్ప తగ్గదు కదా అన్నాడు ఆయన. మంచి క్వశ్చన్ వేసాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, సహోదరుడా మంచి ప్రశ్న అడిగావు. అయితే పాపుల్ని క్షమించడం అనంటే, పాపుల్ని రక్షించడం అనంటే, ఆయన ఆ కలువరి శిలువలో చనిపోయి మనందరి పాపాలను చేసాం, మనందరి పాపాలు మనం చనిపోవాలి, మనం నరకానికి పోవాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనందరి కోసం చనిపోయి మనందరి పాపాలను ఆయన తీసివేశాడు. తీసివేయటం మాత్రమే చేయలే ఆయన, అంతటితో చేస్తే అంతటితో ఆగిపోతే యేసుక్రీస్తు నువ్వు అన్నట్టు పాపం ఇంకా పెరిగేది. కానీ యేసుక్రీస్తు అంతటితో ఆగల. ఆయన మనందరి కోసం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, మనందరినీ కూడా క్షమించేశాడు, మన పాపాలని తీసేశాడు. అయితే అంతటితో ఆగలేదు ఆయన. ఆయన మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మగా వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎవరైతే ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళ లోపలికి ఆయన పరిశుద్ధాత్మగా వస్తా ఉన్నాడు. వాళ్ళ హృదయంలోకి ఆయన వస్తా ఉన్నాడు. ఆయన హృదయంలోకి వచ్చి ఆ హృదయాన్ని మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తే నువ్వు వాడిని చంపేవనుకో, ఇంకొకటి తప్పు చేయడానికి భయపడతాడు. భయంతో వణుకుతోటి వాడు తప్పు చేయకుండా ఉండగలడు. కానీ వాడి స్వభావం మారుద్దా? మారదు. వాడి యొక్క ఆలోచన మారుతుందా? మారదు. వాడి యొక్క కోరిక లోపల ఉంటుంది కానీ వాడి కోరిక మారుద్దా? మారదు. వాడి హృదయం మారదు. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాడి హృదయం మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో భయం ద్వారా లేదంటే బెదిరించడం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించాలని కోరుకోవట్లేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన హృదయాన్ని మార్చడం ద్వారా మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకోసం ఆయన చనిపోవడం మాత్రమే కాదు, చనిపోయిన ఆయన లోపల ఉన్న ఆత్మను కూడా మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ మన లోపలికి వచ్చి మన హృదయంలో నివాసం చేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు బ్రతుకుతున్నది ఎవరు, ఇప్పుడు జీవిస్తున్నది ఎవరు మనలో అంటే మనం కాదు, యేసుక్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఒకప్పుడు మనం తోడేలుగా ఉన్నాం, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత ఇప్పుడు గొర్రెగా మారాం. హల్లెలూయా. ఒకప్పుడు పందిగా ఉన్నాం, యేసుక్రీస్తు ఆత్మ పొందుకున్న తర్వాత ఇప్పుడు మనం గొర్రెగా మారాం. ఆమేన్. ఒకప్పుడు మనం రాబందులాగా ఉన్నాం, కాకిలాగా ఉన్నాం, కానీ యేసుక్రీస్తు యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత మనము పౌరంలాగా మారుతా ఉన్నాం. హల్లెలూయా. సో దేవుడు క్షమించడం అంటే అర్థం ఏంటి? దేవుడు మన పాపాలను తీసివేయడం అంటే అర్థం ఏంటి అని అంటే
ఆయన కేవలం శిలువలో చనిపోవటం మాత్రమే కాదు, కానీ మన హృదయాన్ని మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మన స్వభావాన్ని మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన. దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటంటే, నేనే మీలో జీవిస్తాను, నా ఆత్మని మీ హృదయాల్లో నేను పెడతాను, తద్వారా మీ స్వభావాన్ని నేను మారుస్తాను. మీరు ఎప్పుడైతే స్వభావం మార్చబడుతుందో ఇంకా ఆటోమేటిక్గా అది చూడటానికి తోడేలా కనపడుతుంది, కానీ అది తోడేలు కాదు ఇక. ఆమేన్. సో తోడేలు యొక్క గుండెని తీసేసి, ఏదంటే తోడేలు యొక్క మనసును తీసేసి, బ్రెయిన్ తీసేసి మనం గొర్రెపిల్ల బ్రెయిన్ పెట్టాము, లేదంటే గొర్రెపిల్ల గుండె పెట్టాము అనుకో, ఇక అది చూడటానికి తోడేలా కనపడుతుంది, కానీ దాని యొక్క ప్రవర్తన అంతా కూడా గొర్రెపిల్లలాగే ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావం మారింది, దాని రూపం కాదు, స్వభావం మారిపోయింది. హల్లెలూయా. అలాగే ఒక పందిని నువ్వు ఎంతసేపు బయటికి తీసుకొచ్చి నీళ్ళతో కడిగి సెంటు పూసి మంచి వస్త్రాలు వేసి కూర్చోబెట్టినంతసేపు అదేం చేస్తుంటే బురద వాసన కనపడంగానే చూడగానే వెంటనే ఆటోమేటిక్గా బురదలోకి దొరుకుతుంది. అరే, నేను వేసుకున్న బట్టలు ఖరీదైన బట్టలు, ఇంత సెంటు కొట్టారు నాకు, ఇంత బాగా కడిగారు, ఇంత కష్టపడ్డారు నా కోసం, ఎన్ని మర్చిపోతుంది. బురద చూడగానే ఆటోమేటిక్గా వెళ్ళి దొరాలి అంతే. ఎందుకంటే దాని పంది స్వభావం అది. ఆమేన్. కానీ దాని లోపలికి గొర్రెపిల్ల మనసును కనుక మనం పెట్టగలిగితే, గొర్రెపిల్ల జీవాన్ని కనుక మనం లోపల పెట్టగలిగితే, ఈ సౌదీ సోలరా అది ఎంత మాత్రం కూడా బురదను టచ్ చేయడం కూడా ఇష్టపడదు. ఆమేన్. కాబట్టి ఎందుకనంటే దాని స్వభావం మారిపోయింది. ఆమేన్. కాబట్టి ఈ సౌదీ సోలరా దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే మన స్వభావాన్ని మార్చాలని కోరుకుంటా ఉన్నాడు, మన హృదయాన్ని మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమంటా ఉన్నాడు అని చెప్పంటే, ఒకసారి చూడండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. సో ఎవరితో చేస్తాడంటే ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ దేవుడు నిబంధన చేస్తానంటే, ఏ నిబంధన అంటే కొత్త నిబంధన అంట. హల్లెలూయా. కొత్త నిబంధన అంటే ఆల్రెడీ ఒక పాత నిబంధన ఉందనే కదా. ఆమేన్. సో ఆ పాత నిబంధన ఉండగా కొత్త నిబంధన చేయాల్సిన అవసరం వచ్చింది. హల్లెలూయా. అంటే పాత నిబంధన అక్కడ పనిచేయట్లేదు. పాత నిబంధనకి ఒక లిమిటేషన్ ఉంది, పాత నిబంధనకి ఒక అంతం ఉంది, పాత నిబంధనకి ఒక పరిమితి ఉన్నది. కానీ అందుకోసమే దేవుడు క్రొత్త నిబంధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటా కొత్త నిబంధన అని చెప్పంటే, అది ఐగుప్తులో నుండి ఎలాంటి నిబంధన అంటే అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇశ్రాయేలు పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆమేన్. సో ఈ కొత్త నిబంధన ఆ నిబంధన వంటిది కాదంట. ఆమేన్. ఇది డిఫరెంట్ నిబంధన. హల్లెలూయా. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకుని, దేవుడు యెహోవా ఇశ్రాయేలీయుల పెనిమిటి అంట. పెనిమిటి అంటే భర్త. హల్లెలూయా. సో ఈ ఇశ్రాయేలీయులకి దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ సంబంధం అంట? భార్యాభర్తల సంబంధం. ఆమేన్. సో భార్యాభర్తల మధ్య ఒక నిబంధన అనేది ఉన్నది. సో ఈ నిబంధనని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? త్రోసివేశారు, దాన్ని పాటించలేకపోయారు. ఐగుప్తులో నుండి నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకుని, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ నిబంధనని భంగం చేశారట, ఆ నిబంధన వారు పాటించలేకపోయారు. ఆమేన్. అయితే ఇదే యెహోవా వాక్కు, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే. దేవుడు చేయబోయేటువంటి కొత్త నిబంధన ఏంటంట? ఇదే అంట. ఏంటంటే వారి మనసుల్లో నా ధర్మ విధి ఉంచేదను. హల్లెలూయా. సో వారి మనసులో ఇప్పుడు అంతకుముందు ఎక్కడ రాయబడింది ఇది ఈ నిబంధన అనంటే? రాతి పలకల మీద రాయబడింది. ఆమేన్. సో రాతి పలకల మీద రాయబడి ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడింది అది. కానీ ఈ నిబంధన అయితే ఎక్కడ రాస్తాడంటే ఆయన వారి మనసుల్లో నా ధర్మ విధిని ఉంచేదను. హల్లెలూయా. వారి హృదయం మీద దానిని రాసేదను. ఆమేన్. అదేమో పలకల మీద, రాతి పలకల మీద రాస్తే ఈ క్రొత్త నిబంధన ఎక్కడ రాయబోతున్నాడంటే ఆయన వారి మనసుల్లో రాస్తాను, వారి హృదయం మీద రాస్తాను అంటాడు. హల్లెలూయా. చూడండి, ఆయన క్రొత్త నిబంధన అయినప్పటికీ ఈ నిబంధనకు కూడా ఇది ఏంటనంట? ఇది
యోధా వారితోను వారి మనసులో నా ధర్మ విధిని రాసేదను. ఆమేన్. సో ఇది క్రొత్త నిబంధన కూడా ఒక చట్టం అనేది ఉన్నది. ధర్మ విధి అంటే ఏంటి? చట్టం. హల్లెలూయా. సో పాత నిబంధన కూడా ఒక చట్టమే, ఇప్పుడు క్రొత్త నిబంధన కూడా ఒక చట్టమే. క్రొత్త నిబంధన కూడా ఒక చట్టమైన ధర్మశాస్త్రమైనది, పాత నిబంధన కూడా ఒక ధర్మశాస్త్రమైనది. పాత నిబంధన ఎందుకు ఫెయిల్ అయింది, పాత నిబంధన ఎందుకు దేవుడు తీసేస్తా ఉన్నాడు అని చెప్పానంటే, పాత నిబంధన అనేది రాళ్ల మీద రాశారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దాన్ని నెరవేర్చలేకపోయారు. ఆమేన్. కానీ దేవుడు కృప చూపించి ఆయన ఏమంటాడంటే, మీరు ఎన్నటికీ తప్పిపోకుండా, మీరు ఎన్నటికీ దాన్ని భగ్నం చేయకుండా నేను ఈ క్రొత్త నిబంధన ఎక్కడ రాస్తా ఉన్నాను, ఈ నూతన ఆజ్ఞలను లేదంటే ఈ నూతన ధర్మశాస్త్రాన్ని నేను ఎక్కడ రాస్తా ఉన్నానంటే మీ హృదయాల్లో రాయబోతా ఉన్నాను. హల్లెలూయా. సో ఎప్పుడైతే అది హృదయంలో రాయబడుతుందో, అది ఎప్పుడైతే మన మనసులో రాయబడుతుందో, ఇక ఎంత మాత్రం కూడా అది చెరిపివేయబడదు, అది ఎంత మాత్రం కూడా మనం అతిక్రమించడానికి వీలు లేదు. ఎందుకంటే అది మన హృదయంలోనే ఉన్నది. మనం చేయబోతే ఏదైనా ఆ విధికి, ఆ ధర్మశాస్త్రానికి, మన హృదయ లోపల ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన మనం చేయాలన్నా మనం చేయలేము. ఎందుకంటే అది ఎక్కడ రాయబడింది అంటే మన హృదయంలోనే రాయబడింది. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వాళ్ళకి కృప చూపించి ఆయన ఏమంటాడంటే, నేను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడినై ఉండును, వారు నాకు జనులగుదురు, వారు ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. అంటే ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నిబంధన అంతా కూడా, ఆ ధర్మశాస్త్రం అంతా కూడా, ఆ నూతన నిబంధన అంతా కూడా వారి హృదయాల్లోనే దేవుడు రాశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన నిబంధన దేవుడు మన హృదయాల్లో రాయబోతా ఉన్నాడు. ఇది ఎవరికి ఇవ్వబడింది అనంటే, ఇది ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వబడింది. ఆమేన్. దేవుడు ఇంకా ఏమంటా ఉన్నాడంటే, ఇశ్రాయేలీలంటే కేవలం ఇశ్రాయేలీలేనా? ఆమేన్. ఇశ్రాయేలీలంటే కేవలం శరీర సంబంధంగా అబ్రహాముకి ఎవరైతే పుట్టారో వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీలా అంటే కాదు. శరీర సంబంధమైనది ఇశ్రాయేలు సంతానం కాదు, కానీ వాగ్దాన సంబంధమైనదే ఇశ్రాయేలు సంతానమైనది. హల్లెలూయా. ఎందుకు అనంటే, అబ్రహాముకు పుట్టిన ప్రతిదీ ఇశ్రాయేలీలైతే, అబ్రహాముకు పుట్టిన ప్రతిదీ కూడా అబ్రహాముకు వారసులే అయితే, ఆమేన్, ఇష్మాయేలు కూడా వారసులై ఉండాలి. ఆమేన్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇష్మాయేలు వలన అయినది నీకు సంతానం అనబడదు. క్లియర్. ఇష్మాయేలు వలన అయినదే నీకు సంతానం అనబడదు, కానీ ఇస్సాకు వలన అయినదే నీకు సంతానం అనబడదు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, అబ్రహామా, నీకు పుట్టిన ప్రతి పిల్లలో నీకు సంతానం కాదు. ఆమేన్. నీకు పుట్టిన ప్రతి పిల్లలు నీకు వారసులు కాదు. మరి ఎవరు వారసులు అనంటే, నేను ఎవరి గురించి అయితే నీకు వాగ్దానం చేశానో, హల్లెలూయా, ఆ ఇస్సాకు వల్ల ఏదైతే నీకు పుడుతుందో అదే నీ సంతానం, నీ వాగ్దానం. హల్లెలూయా. అదే నీ యొక్క వారసులు అవుతారు వాళ్ళు. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, అబ్రహాము యొక్క శరీర సంబంధమైనటువంటి సంతానం ఇశ్రాయేలు కాదు, కానీ వాగ్దాన సంబంధమైనటువంటి సంతానమే వారి అబ్రహాము యొక్క వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? అబ్రహాముకి వాగ్దాన కుమారుడు అన్నాడు. ఆమేన్. సో అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రులకు పుట్టినటువంటి సంతానం అయినాడు. ఇప్పుడు ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి యేసుక్రీస్తుకి మనం పుడితే, ఆమేన్, ఇప్పుడు మనం కూడా ఎవరి సంతానమో? అబ్రహాము సంతానం అయినాం. ఇప్పుడు మనం కూడా ఎవరి యొక్క వారసులం అంటే అబ్రహాము వారసులం అయినాం. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకున్న ప్రతి వాగ్దానం కూడా మనదే. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, కేవలం భౌతిక సంబంధమైన వాళ్ళే ఇశ్రాయేలు కాదు. అలాగే యేసుక్రీస్తు ఏమంటాడంటే, కేవలం ఇశ్రాయేలు దొడ్డిలో ఉన్న వాళ్ళే నా గొర్రెలు కాదు. ఆమేన్. ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు వేరే ఉన్నాయి. ఆమేన్. అనగా అన్నిల్లో కూడా నా పిల్లలు ఉన్నారు. ఆమేన్. కేవలం ఇశ్రాయేలు మాత్రమే నా పిల్లలు కాదు, అన్నిల్లో కూడా నా బిడ్డలు ఉన్నారని యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పినటువంటి అదే మాటని పౌలు గారు ప్రత్యక్షలాగా పొందుకున్నాడు. హల్లెలూయా. సో పేతురికి ఆ మాట అర్థం కాల,
ఆమేన్. యోహానికి ఆ మాట అర్థం కాలేదు, ఇక ఆయనకు చుట్టూ ఉన్నటువంటి 12 మంది శిష్యులకి ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ మాటని బాగా అర్థం చేసుకున్నది ఎవరు అంటే పౌలు గారు అర్థం చేసుకున్నాడు. ఆమేన్. అందుకోసమే పౌలు గారు అంటున్నాడు, నేను అన్యులకు పంపబడిన అపోస్తలుడిని. ఆమేన్. పేతురు గారేమో సున్నతి చేయించుకున్న వాళ్ళకి పంపబడిన అపోస్తలుడు, అనగా ఇశ్రాయేలు వారికి పంపబడిన అపోస్తలుడు అయితే నేను సున్నతి లేని వారికి పంపబడిన అపోస్తలుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు అందరికీ దేవుడే. దేవుడు కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి దేవుడే ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు ఈ విత్తనాలు చల్లుతున్నప్పుడు ఆ విత్తనాలు అనేక చోట్ల పడ్డాయి, అనేక దేశాల్లో పడ్డాయి. అమెరికాలో కొన్ని పడ్డాయి, ఇండియాలో కొన్ని పడ్డాయి, ఆఫ్రికాలో కొన్ని పడ్డాయి. అలాగా దేవుని యొక్క పిల్లలు అనేవాళ్ళు కేవలం ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే లేరు, కానీ ప్రపంచం అంతా చెదిరిపోయి ఉన్నారు. హల్లెలూయా. సో వాళ్ళందరికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను నూతన నిబంధనని చేస్తాను. ఆమేన్. కానీ ఏ విధంగా ఎంటర్ అవుతున్నాడు దేవుడు అని అంటే, మొదటి నిబంధన ద్వారా ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మన దగ్గరకు వస్తా ఉన్నాడు. కానీ నూతన నిబంధన దేవుడు అందరికీ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటా నిబంధన అంటే, మీరు మీ హృదయాల్లో నా ధర్మశాస్త్రాన్ని నింపుకోండి, నా హృదయాల్లో మీకు అది ఉండాలి అని చెప్పి, మీ హృదయాల్లో అది ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. అలాగే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. వారు అక్కడికి వచ్చి అక్కడ తాము ఉంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయ క్రియలు చేయుట మానుదురు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఆమేన్. సో వాళ్ళకి ఏక మనసు ఇస్తాడంట, రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాడంట, అలాగే నూతన ఆత్మని దేవుడు వారికి ఇస్తాడు. ఆమేన్. అప్పుడు ఏమవుతుందంట, అప్పుడు వారు నాకు జనులైందురు, నేను వారికి దేవుడునైందును. హల్లెలూయా. అంటే మనము యేసుక్రీస్తుని దేవుడుగా కలిగి ఉండాలి అని అంటే, ఆయనకి మనం జనులమై ఉండాలి అని అంటే, మనం ఆయనకి సంఘమై ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, మనకి నూతన ఆత్మ అవసరమైనది, మనకి నూతన హృదయం అవసరమైనది, మనకి రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె మనకి ఇవ్వబడాలి. హల్లెలూయా. అలాగే 18వ అధ్యాయము 30వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అదే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటిని అన్నిటినీ విడిచిపెట్టుడి. ఆమేన్. మన అక్రమాలు విడిచిపెట్టాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. హల్లెలూయా. సో మనం అక్రమ కార్యాలన్నీ కూడా విడిచిపెట్టాలి అంటే మనకేం కావాలంట, నూతన హృదయం కావాలి, నూతన బుద్ధి అనగా నూతన ఆత్మ మనకి కావాలి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. ఎవడన్నా చనిపోతా ఉంటే వాడు చనిపోయే కారణం సరైనప్పటికీ నేను చనిపోయాడని చూసి సంతోషించేవాడిని కాదు. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. ఆమేన్. సో కాబట్టి మన హృదయం అనేది నూతనంగా ఉండాలి, అలాగే మన ఆత్మ నూతన ఆత్మ మనకు కావాలి. అప్పుడు మన అక్రమ క్రియలన్నింటినీ కూడా విడిచిపెడతాము. ఆమేన్. సో మన హృదయం సరిగా ఉంటుంది కాబట్టి దేవునికి ఇష్టలుగా మనము జీవిస్తాము, అప్పుడు బ్రతుకుతామని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే యెహెజ్కేలు గ్రంథం 36వ వచనం. 36వ అధ్యాయం 23వ వచనం. అన్యజనుల మధ్య మీరు దూషించిన
నా ఘనమైన నామము నేను పరిశుద్ధపరచుదును, వారి ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. హల్లెలూయా. ఇది గమనించాలి మనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు, మీలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా పూర్తిగా పోవాలి. యావత్తు అంటే పూర్తిగా పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదు. హల్లెలూయా. సో మన అపవిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా పోవాలి అంటే, మన అపవిత్రమైనటువంటి జీవితం అంతా కూడా పోయి మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే ఏం పోయబడాలంట? శుద్ధ జలమును చల్లుదును. హల్లెలూయా. సో శుద్ధ జలము అంటే అర్థం పరిశుద్ధ జలం కాదండి. పరిశుద్ధ జలానికి శుద్ధ జలానికి తేడా ఉంది. ఆమేన్. పరిశుద్ధ జలం అంటే దేవుని చేత పవిత్రపరచబడితే అది శుద్ధ జలం, పవిత్ర జలం. కానీ ఇది ఇక్కడ ఏం రాబడింది? క్లియర్ వాటర్ ఉంది. ఇంగ్లీష్లో శుద్ధ జలం అంటే తాజా నీరు. శుద్ధ జలం అంటే ఏంటి? తాజా నీరు. అందులో మురికి కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఏది లేనటువంటి ఒక శుద్ధమైనటువంటి నీరు పోయబడినప్పుడు అప్పుడు మీరు మీ యొక్క హృదయాల నుంచి, మీ అపవిత్రత నుంచి మీరు విడుదల పొందుతారు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తానంటే, మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే శుద్ధ జలం చేత మనం కడగబడాలా. హల్లెలూయా. సరే, శుద్ధ జలం అంటే ఏంటి మరి? ఆమేన్. జలం అనగా నీరు, నీరు అనగా వాక్యమై ఉన్నది. హల్లెలూయా. మరి శుద్ధ జలం అంటే ఏంటి? ఆమేన్. తాజా వాక్యమైనది. శుద్ధ జలం అంటే తాజా నీరు, అంటగా తాజా వాక్యమైనది. తాజా వాక్యం అంటే 100 సంవత్సరాల క్రితం వాక్యం కాదు, 1000 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన వాక్యం కాదు, నోహు కాలంలో ఇవ్వబడిన వాక్యం కాదు, మోషే కాలంలో ఇవ్వబడిన వాక్యము ఇప్పుడు నువ్వు పాటించడం కాదు. హల్లెలూయా. లేదంటే యేసుక్రీస్తు కాలంలో ఇవ్వబడినటువంటి వాక్యం కాదు. ఈ గడికి ఏదైతే వాక్యం ఇవ్వబడి ఉందో, ఆమేన్, ఈ గడిలో ఈ సమయంలో దేవుడు ఏదైతే నీకు వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యమే తాజా జలమైనది, ఆ వాక్యమే శుద్ధ జలమైనది. హల్లెలూయా. అనగా ఈ గడియ వర్తమానమే శుద్ధ జలమైనది. హల్లెలూయా. నీవు నేను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే, మనం అపవిత్రత నుంచి, సమస్త అపవిత్రత నుంచి మనం తొలగిపోవాలంటే, మన హృదయం కడగబడాలంటే మనకి కావాల్సింది ఏంటంటే ఈ గడియ వర్తమానమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, శుద్ధ జలము చల్లుదును, అప్పుడు మీ అపవిత్రత యావత్తు పోతుంది అంటున్నాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనకి గడియ వర్తమానము అవసరమైనది. ఆమేన్. అందుకోసమే మనం ఆ పరిశుద్ధ స్థలంలో ఏం చూస్తా ఉన్నాం? దీపవృక్షం చూస్తా ఉన్నాం. దీపవృక్షం యొక్క వెలుగు ఎక్కడ పడతా ఉంది? దాని ఎదురుగా ఉన్నటువంటి సన్నిధి రొట్టెల బల్ల మీద పడతా ఉంది. సన్నిధి రొట్టెల బల్ల మీద ఏమన్నది? రొట్టెలు ఉన్నాయి. రొట్టెలు అనగా ఆ గడియ వర్తమానమైనది. ఆమేన్. సో ఆ గడియ వర్తమానము, ఆ గడియ సంబంధించినటువంటి వెలుగులో అది ఇవ్వబడతా ఉంది. ప్రతి వారం ఒకసారి ఆ గడియ వర్తమానము తీసివేయబడతా ఉంది. సో ఇంకొక గడియ వర్తమానం వస్తూ ఉంది, ఇంకొక గడియ వస్తా ఉంటే ఇంకొక వర్తమానం వస్తూ ఉంది, మరలా గడియ మారుతా ఉంది. సమయం మారే కొద్దీ ఇంకొక రొట్టె తీసుకురాబడతా ఉంది. అనగా ప్రతి సమయానికి కూడా ఆయా సమయానికి సంబంధించినటువంటి రొట్టెలు అక్కడికి తీసుకురాబడతా ఉన్నాయి, మార్చబడతా ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలో ఏం చేయబడతా ఉందంటే ప్రతి గడికి ఒక వర్తమానం ఇవ్వబడతా ఉంది. ఆమేన్. సో ఆ పరిశుద్ధ స్థలంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే నువ్వు ఆ గడి వర్తమానం నువ్వు తినవలసినది. హల్లెలూయా. ఆ గడి వర్తమానం యొక్క వెలుగులో నడిచినప్పుడు, ఆ జలం చేత నువ్వు శుద్ధి చేయబడినప్పుడు, అప్పుడు అది నీకేం చేస్తుందంటే నీకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది, నీకు పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని నీకు ఇస్తుంది. కాబట్టి ప్రియ సోదరులారా, మనం పరిశుద్ధంగా జీవించాలనగా, లేదంటే ఆ పరిశుద్ధ స్థలంలో మనం నడిచి మనం ముందుకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే మనకి ఏం అవసరం అంటే ఈ గడియ వర్తమానం అవసరమైనది. హల్లెలూయా. కాబట్టి ఈ గడియ వర్తమానం నీకు తెలియకుండా నువ్వు ఎంత మాత్రం కూడా పరిశుద్ధంగా జీవించలేవు. హల్లెలూయా. అదేంటండి,
ఈ రోజుల్లో చాలా మంది సంఘ శాఖల వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారు కదా. ఆమె వాళ్ళలో ఒక్క ఏలు పెట్టడానికి వంక పెట్టడానికి లేనట్టు జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు కదా అని చెప్పంటే ఎస్, జీవిస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అని చెప్పంటే వాళ్ళు హృదయానుసారంగా జీవించట్లా. ఆమె హృదయపూర్తిగా వాళ్ళు జీవించట్లా. వాళ్ళు కష్టంగా కావాలని ఇలా చేయకపోతే ఇబ్బంది అవుతుంది, ఇలా చేయకపోతే నరకం వేస్తాడు దేవుడు, ఇలా జీవించకపోతే మనకి పరలోకం ఉండదు అన్న భయంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుడు అది కోరుకోవట్లా. ఆమేన్. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుడికి ప్రజలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? భార్యాభర్తల సంబంధం. ఆమేన్. సో భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి అని అంటే ప్రేమతో ఉండాలా. భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలంటే భయంతో ఉండకూడదు. ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండాలా. ఆమేన్. మా ఆయన డ్యూటీ నుంచి వచ్చే సమయం అయింది, నేను గనక ఇల్లు ఊడ్చి రెడీగా ఉంచకపోతే నాకు విడాకులు ఇస్తాడు, ఇల్లు ఊడ్చి రెడీగా ఉండకపోతే నన్ను మరి కుర్రాలతో కొడతాడు, లేదంటే బాగా హింసిస్తాడని చెప్పి నేను భయపడతా పని చేస్తా ఉన్నాను. భార్య, అది వివాహం కాదు, అది భార్యాభర్తల సంబంధం కాదు. ఆమేన్. భార్యాభర్తల సంబంధం ఎలాంటిదంటే ప్రేమతో కూడింది ఉండాలా. హల్లెలూయా. సో నా భర్త ఈరోజు మరి ఇంటికి వచ్చేసరికి నేను అన్నం ఉండాలి, కానీ ఉండదామంటే నాకు బాగలేదు, జ్వరం ఉంది, 105 డిగ్రీలు జ్వరం ఉంది, కానీ నేను చేయకపోతే నా భర్త ఊరుకోడు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను చేయాల్సిందే, చేయకపోతే నా భర్త నన్ను కొడతాడు, నా భర్త తిడతాడు, నా భర్త వేధిస్తాడని చెప్పి ఆమె భయంతో అంత జ్వరంలో కూడా పనిచేయడానికి వెళ్తా ఉంది అని అంటే అది పనిచేస్తుంది. కానీ ఆమె ఎలా పనిచేస్తుంది? భయంతో పనిచేస్తా ఉంది. దేవునికి ప్రజలకు ఉన్న సంబంధం అది కాదు. ఆమేన్. దేవునికి ప్రజలకు ఉన్న సంబంధం ఎలాంటిదంటే ప్రేమతో ఉండాలా. ఆమేన్. నిజంగా భార్యాభర్తలు కనుక ప్రేమ ఉంటే ఆ సహోదరికి జ్వరం వచ్చినా సరే, జ్వరం వచ్చింది, ఇప్పుడు నేను భోజనం వండలేను, ఇప్పుడు తన భర్తకు చెప్తుంది, అయ్యా నాకు జ్వరంగా ఉంది, నేను ఈరోజు భోజనం వండలేనని చెప్తే ఆ భర్త ఏమంటాడు? ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, అమ్మా నువ్వు రిస్క్ తీసుకోవద్దు, నేను వస్తా భోజనం పార్సిల్ తీసుకొని వస్తాను, ఇద్దరం కలిసి తిందామని చెప్తాడు. ఆమేన్. అది ప్రేమతో కూడుకున్నటువంటి భార్యాభర్తల సంబంధమైనది. ఆమేన్. కానీ ఇక్కడ చాలా మంది సంఘ శాఖల్లో లేదంటే ఇంకెవరైనా సరే ఏమంటారు దాన్ని, మత సంబంధమైనటువంటి వ్యక్తులు. ఆమేన్. సో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? దేవునికి నమ్మకంగా వాళ్ళు పరిశుద్ధంగానే జీవిస్తున్నారు. కానీ ఎందుకు జీవిస్తున్నారు అని చెప్పంటే వాళ్ళకి 3 కారణాలు ఉంటాయి. ఒకటి పరలోకం. ఆమేన్. వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నారండి. ఆమేన్. వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఎందుకోసం అంటే 3 విషయాల కోసం జీవిస్తారు వాళ్ళు. పరలోకం, 2 నరకం, 3 బహుమానం లేదంటే ఆశీర్వాదం. హల్లెలూయా. మనము దేవుని ప్రజలమే ఉన్నాము. ఈ 3 కోసం మనం ఎప్పుడు పని చేయకూడదు. ఈ 3 కోసం దేవుని ఎప్పుడు అమ్మడించకూడదు. ఆమేన్. సో సంఘ శాఖలో వాళ్ళు పరిశుద్ధం ఎందుకు జీవిస్తున్నారంటే నేను పరలోకం పోవాలి. ఓకే. సంఘ శాఖలో వాళ్ళు ఎందుకు పరిశుద్ధంగా జీవిస్తున్నారంటే నేను పరిశుద్ధంగా జీవించకపోతే దేవుడు నన్ను నరకం లేస్తాడు. ఆమేన్. సంఘ శాఖలో ఉన్న వాళ్ళు ఎందుకు మరి పరిశుద్ధంగా జీవిస్తున్నారంటే వాళ్ళకి బహుమానం కావాలి, వాళ్ళకి ఆశీర్వాదం కావాలి, వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి ఉద్యోగం కావాలి. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుడు నన్ను దీవిస్తాడు. కాబట్టి నేను దానికోసము జీవిస్తున్నాను, ప్రేమతో కాదు, దేవుడి మీద ప్రేమతో కాదు. కానీ మనం దేనికోసం జీవించాలంటే దేవుని మీద ప్రేమతో జీవించాలి. హల్లెలూయా. సో దేవుడు కనుక ఈ పరలోకం తీసేసాడు అనుకో, ఆమేన్, పరలోకం లేదు, ఏమీ లేదు, మీరు ఇక్కడే ఉంటారని చెప్పి అన్నాడు అనుకో, అయినా సరే దేవుడిని ప్రేమించే వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగానే జీవిస్తారు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నరకాన్ని నరకం ఈ రోజు నేను తీసేస్తున్నాను, నరకాన్ని సృష్టించాను కదా, ఈ రోజు నరకం లేదని చెప్పంటే ఆమేన్, సంఘ శాఖలో సత్యలన్నీ ఖాళీ అయిపోతాయి. ఎందుకు? వాళ్ళందరూ వచ్చే దేనికోసం మేము నరకంలో పడకూడదని. ఇప్పుడు ఆ నరకే లేదు కాబట్టి పోవాల్సిన అవసరం ఉంది.
దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాక్యం వినాల్సిన అవసరం లేదు. ఆమేన్. కానీ దానికోసం మనం వెళ్ళకూడదు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి వెళ్ళాలా. హల్లెలూయా. ఇక బహుమానం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దానికోసం మేము వెళ్తున్నాం. మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, అయ్యగారి దగ్గరికి పోతే చిలకలూరిపేట నాకు బాగా కలిసి వస్తుంది, నాకు రోజుకి 2000 వస్తున్నాయి. అంతకుముందు 500 రావడం కూడా జగనే ఉన్నాడు. ఇది నేను ఎప్పుడైతే అయ్యగారి దగ్గరికి వెళ్ళాను చిలకలూరిపేట, నాకు 2000 వస్తున్నాయి. నన్ను అందరూ పిచ్చోళ్ళగా చూస్తున్నారు. దేంద్రా ఇక్కడ ఎక్కడ లేవా, అంత దూరం పోతున్నావు ప్రతి ఆదివారం అని అంటే వాళ్ళకి ఏం చెప్తాను నేను? అక్కడ పోతే 2000 వస్తాయని చెప్తే వాడు నమ్ముతాడా? నమ్మడం. నాకు 2000 వస్తున్నాయి ఇక్కడ పోతే. అంటే ఆశీర్వాదం వస్తుంది కాబట్టి వెళ్తున్నాడు, కానీ దేవుని యొక్క వాక్యం మీద, దేవుని మీద ప్రేమతో కాదు. ఆ 2000 రాకపోతే పోడు కదా, అంటే ఎక్కడికి పోడేమో. ఆమేన్. అంతేనా? కానీ అలా ఉండకూడదు. దేవుడిని కోరుకోవట్లేదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నన్ను ప్రేమించాలి. ఆమేన్. మనం దేవుణ్ణి ప్రేమించే జనులమై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అందుకే ప్రవక్త అన్నాడు, దేవుడు కనుక నన్ను తీసుకెళ్లి నరకంలో వేసిన నేను ఆయనే దేవుడిని ప్రకటిస్తాను. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది అటువంటి ప్రజల కోసం. దేవుడు మనల్ని ప్రేమించాడండి. దేవుడు మనం ఎందుకు ప్రేమించాలి? అసలు బాగానే ఉంది, దేవుడిని ప్రేమించాలని చెబుతున్నా పాస్టర్ గారు. ఎందుకు ప్రేమించాలి దేవుడిని అని చెప్పంటే, దేవుడిని ఎందుకు ప్రేమించాలంటే ఆయన మనం పాపంలో ఉన్నప్పుడు, మనం శాపంలో ఉన్నప్పుడు, మనం నరకానికి వెళ్తున్నప్పుడు, మనం అందరం కూడా మరణించాల్సిన సమయంలో ఆయన మన కోసం మరణించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని రక్షించాడు. కాబట్టి మనం ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. నీవు ఏం చేయకపోయినా ప్రేమించాల్సిందే. ఆమేన్. నిజంగా మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మనకి 1 కోటి రూపాయలు అవసరమైంది, లేదంటే మన ఇంటి దగ్గరకు వచ్చారండి అప్పులోళ్ళు, మనందరూ కూడా తీసుకెళ్ళిపోతున్నారు, మనకున్నదంతా కూడా ఊడ్చుకొని వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఎవరైనా వచ్చి మన అప్పంతా తీసేసాడు అనుకో, ఆమేన్, అప్పంతా తీసేసి వాళ్ళందరినీ పంపించేసాడు అనుకో, ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటామా లేదా? ఆ వ్యక్తి మనం ప్రేమిస్తామా లేదా? మరి ఈ లోకంలో మన అప్పు తీర్చినటువంటి వ్యక్తికే మనం ఆ విధంగా నమ్మకంగా ఉన్నప్పుడు, ఆమేన్, మన పాపాన్ని తీసివేసి మన నుంచి తప్పించిన ఆ దేవుడికి మనం నమ్మకంగా ఉండదా? హల్లెలూయా. ఇంకెంత నమ్మకంగా ఉండాలి ఆయనకి? నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు. ఆమేన్. నేను ఉద్యోగం కోసం అడిగానండి, ఉద్యోగం ఇవ్వలేదు, అయినా సరే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నా భర్త మార్పు కోసం ప్రార్థన చేస్తాను, లేదంటే ఇంకేమో ఉద్యోగం కోసం, ఇంకేమో ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాను, అది ఇవ్వలేదా? అయినా సరే దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను ఆయన్నే ప్రేమిస్తా. ఎందుకంటే ఆయనను ప్రేమించి రక్షించాడు కాబట్టి. హల్లెలూయా. ఇక నాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన నా ప్రాణాన్ని రక్షించాడు, ఆయన నన్ను నరకం నుంచి తప్పించాడు. ఇంకా అంతకంటే ఏం చేయాలండి నాకు? అది చాలు నేను ఆయన ప్రేమించడానికి. ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే పరిశుద్ధంగా జీవిస్తాం. హల్లెలూయా. ఈరోజు అటువంటి ప్రేమ లేకుండా, దేవుడంటే ఇష్టం లేకుండా, దేవుణ్ణి అమితంగా ప్రేమించకుండా, కేవలం బెనిఫిట్ల కోసం, కేవలం పరలోకిస్తాడని, కేవలం నరకం నుంచి తప్పిస్తాడని మాత్రమే ప్రేమించేటువంటి సంఘశాఖల సహోదరులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే, ఈ సహోదరు పైకి భక్తి గల వాళ్ళగా ఉంటున్నారు. ఆమేన్. కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదు. అటువంటి వాడి గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఒకసారి చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో చక్కగా రాయబడింది. అంటే పైకి భక్తి గలలాగా అంటారు వాళ్ళు. ఆమేన్. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారైందురు, ఇట్టి వారికి విముఖుడమై ఉండుము. ఆమేన్. అట్టి వారికి ఎలా ఉండాలి? విముఖుడమై ఉండుము. పాప భరితులై నానా విధములైన దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇంట్లో. చూడండి, ఎవరంటే ఇల్లు? ఆమేన్. పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు, ఇట్టి వారికి విముఖుడివై ఉండుము. ఒక్క
నిమిషం, ఇంగ్లీష్లో దీనికి ఇంకా క్లియర్గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. 5వ వచనం, హ్యావింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినయింగ్ ద పవర్ దేర్ ఆఫ్ ఫ్రమ్ సచ్ టర్న్ అవే ఫర్ ఆఫ్ దిస్ సార్ట్. ఏమండి తెలుగులో ఈ మాట రాయబడదు యాక్చువల్గా, పాప భరితులై. ఓకే, ఇట్టి వారికి విముఖుడు వేయడము. ఎట్టి వారికి ఇక్కడ మనకేమైనా తోస్తుందంటే పైకి భక్తి గల వారు ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉందరు, ఇట్టి వారికి విముఖుడు వేయడము అని ఉంది. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే పైకి భక్తి గల వారు దాని శక్తిని ఆశ్రయించిన వారికి విముఖుడు వేయడం అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్లో ఏం రాస్తారంటే పైకి భక్తి గల వారు దాని శక్తిని ఆశ్రయించిన వారు వారున ఇందురు. ఆమేన్. ఫర్ ఆఫ్ దిస్ సార్ట్, ఇటువంటి వారే. ఆమేన్. ఇట్టి వారికి విముఖుడు వేయడం ఉంది కదా, ఇక్కడ ఏముందంటే ఇటువంటి వారే. ఆమేన్. వాళ్ళు ఏం చేస్తారంట, పాపభరితులై. చూడండి తెలుగులో మనం కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసి ఎలా ఉంది, ఇటువంటి వారే పాపభరితులై నానా విధమైన దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచును సత్యవిషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందకుండా అవివేక స్త్రీల ఎండలో చొచ్చి. ఎవరంట, ఇట్టివారు. ఆమేన్. ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని వారు వీరిలో చేరిన వారు. ఆమేన్. అంటే పైకి భక్తి గల వల్ల ఉన్నారు, చూస్తే అమ్మో ఆయనంత భక్తిపరుడు, ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కానీ వాళ్ళే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఆమేన్. స్త్రీలతో వ్యభిచారం ఉందా మాట. పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఆమేన్. అవివేకులు, జ్ఞానం లేనటువంటి స్త్రీలని చెరపట్టుకొని పోతున్నారు అటువంటి. ఆమేన్. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే పైకి భక్తి వాళ్ళలాగా ఉన్నారు, పైకి పరిశుద్ధులాగా ఉన్నారు, కానీ వాళ్ళు స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఆమేన్. అంటే ఎక్కడైతే అటువంటి ఆట పనిచేస్తుంటే దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరైతే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు లోపల అంతర్యంగా ఏముంటుంది, వ్యభిచారం ఒక ఆత్మ ఉంటుంది. ఆమేన్. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలా. ఓకే, ఏం సహోదరుడా ఒక్క వాక్యం తేల్చేస్తున్నావా? సరే, మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఒకటో వచనం. అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠ ముందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఆమేన్. ఎందుకు చేయకూడదంట వారి క్రియల చొప్పున అంటే వారు చెప్పుదురే కానీ చేయరు. ఆమేన్. వాళ్ళు కేవలం వాక్యాన్ని బోధించేవారు కానీ దాని ప్రకారము చెయ్యరు. మోయ శక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనేనను వాటిని కదిలింపలన్నారు. మనుషులకు కనబడు చూడండి, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ప్రార్థన చేసినా మనుషులు కనపడాలని, దేవుడికి కాదు. ఆమేన్. పరిశుద్ధంగా జీవించినా మనుషులు కనపడాలనే, దేవుడి కోసం కాదు. ఆమేన్. వాళ్ళు దానం ఇచ్చినా మనుషులు కనపడాలనే, దేవుడి కోసం కాదు. ఆమేన్. సో వాళ్ళు కానుకలు ఇచ్చినా మనుషుల కోసం, దేవుడి కోసము, దేవుడు ప్రేమించి కాదు. ఆమేన్. తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులను పిలువబట్టి కోరుదురు. ఆమేన్. 14 వచ్చు, 13-14. ఓకే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, వీళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు శాస్త్ర పరిసయ్యులు ఎలా ఉన్నారు? పైకి భక్తి గల వాళ్ళగా
ఉన్నారు. పైకి దాన ధర్మాలు చేసేవాళ్ళగా ఉన్నారు. పైకి పరిశుద్ధంగా జీవించేవాళ్ళగా ఉన్నారు. పైకి పుదీనా సోపులో కూడా రసమంగం తీసేవాళ్ళగా ఉన్నారు. పుదీనా సోపులో కూడా రసమంగం ఎవరు తీస్తారండి? అంత చిన్న విషయాల్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఆమేన్. సో అటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు 14 వచ్చింది, 13, 14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనీరు. మీరు పోయేవారిని పోనీరు. ఆమేన్. 15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. యోధా మతం నేర్చుకోవడానికి, అంటే మతాన్ని పెంచుకోవడానికి, మతంలో ఇంకొకటి నేర్చుకోవడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తారు. అతను కలిసినప్పుడు అతను మీకంటే 2 నరకపోతునిగా చేదురు. ఒక్కసారి సంఘంలోకి వచ్చాడా, వచ్చిన తర్వాత ఇలా ప్రవర్తన చూసి వాళ్ళు దేవుని నేర్చుకోవడానికి బదులుగా ఇలా వేషధారణ నేర్చుకోవడం వల్ల వాడు ఇంకా నరకపోతుడు అవుతున్నట్టు. బయట ఉన్నదానికంటే బయట ఉన్నప్పుడు ఎలాగో నరకపోతుండే, కానీ వాడు లోపలికి వచ్చిన తర్వాత 2 నరకపోతుడు అవుతున్నాడంట. ఎందుకని? వీళ్ళ వేషధారణ వాడు నేర్చుకుంటున్నాడు కాబట్టి. ఆమేన్. ఇప్పుడు చూడండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టుపెట్టుట కంటే, అందులో 14 వచ్చును, 23వ అధ్యాయమే కదా. ఓకే, విధవరాన్ని ఎలా మింగుచున్నారని లేదా ఇక్కడ? అవును బాబాయ్, 13, 14 కలిసి ఉన్నాయి కదా. మీ దగ్గర ఉన్న తేడా ఉందా? ఒకసారి చూడండి. మీ దగ్గర ఉన్న బైబిల్ చదవండి. 13, 14 కలిసే ఉన్నాయి. మీకు కూడా కలిసే ఉన్నాయిగా. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, అదేగా. 13 మీరు అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనేరు. అది 13 వచనం. అదే 14. ఓకే, సరే. యాక్చువల్గా 14 వచనంలో ఇంగ్లీష్ ఏముందంటే, ఓ అంటు యు స్క్రైబ్స్ అండ్ ఫారసీస్ హిపోక్రిట్స్, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, ఫర్ యు డివోర్ విడోస్ హౌసెస్ అండ్ ఫర్ ప్రిటెన్స్ మేక్ లాంగ్ ప్రేయర్. మీరు విధవరాళ్ళ ఇళ్లను మింగుచున్నారని రాయబడింది. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు విధవరాళ్ళ ఇళ్లను మింగుచున్నారు. 14 వచనం ఇంగ్లీష్లో, ఓ అంటు యు స్క్రైబ్స్ అండ్ ఫారసీస్ హిపోక్రిట్స్, ఫర్ యు డివోర్ విడోస్ హౌసెస్ అండ్ ఫర్ ప్రిటెన్స్ మేక్ లాంగ్ ప్రేయర్, దేర్ఫోర్ యు షల్ రిసీవ్ ద గ్రేటర్ డామినేషన్. ఓకే, సో మీరు వేషధారణ కోసం, అంటే మనుషుల కోసం, మనుషులు కనబడేలాగా మీరు దీర్ఘ ప్రార్థనలో చేయుదురు. విడోస్ అంటే విధవరాల ఇళ్లలో మింగుతున్నారు. ఆమేన్. సో కాబట్టి మీ యొక్క అంతము చాలా చెడ్డది అని రాయబడింది 14 వచనం. ఓకే, కానీ అది తెలుగులో ఎగరగొట్టేశారు. ఆమేన్. తెలుగులో అసలు మీరు విధవరాల ఇళ్లను మింగుతున్నారు అన్న మాట లేదు అక్కడ. ఓకే, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే విధవరాల ఇళ్లను మింగుతున్నారు. అంటే శాస్త్రుల పరిశీలన చూడడానికి భక్తి గల వాళ్ళగా ఉన్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా కనబడుతున్నారు. చూస్తే విధవరాలకు పిల్లలు ఉన్నారంట అక్కడ. ఆమేన్. యేసు ఏమంటాడంటే, ఇదిగో ఈ విధవరాలు ఎవరు? ఈ విధవరాలు పిల్లలు ఎవరంటే మీరే తండ్రులు వాళ్ళకి. విధవరాలు అంటే భర్త లేని వాళ్ళు, వాళ్ళకి పిల్లంటే పడతారు. వాళ్ళ తండ్రులు ఎవరు అంటే శాస్త్రుల పరిశీలన. ఆమేన్. అంటే వాళ్ళు చూడటానికి భక్తి గలలాగా ఉన్నారు, పరిశుద్ధంగా జీవిస్తున్నట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళ లోపల ఏం జరుగుతా ఉంది? వ్యభిచార పాపం ఉన్నది అంతర్లీనంగా. హల్లెలూయా. కాబట్టి ఎందుకు వాళ్ళు వ్యభిచారం చేయగలుగుతున్నారు? ఎందుకు వాళ్ళు ఇంత ఘోరమైనటువంటి పాపాన్ని కూడా వాళ్ళు పైకి భక్తి గలలాగా ఉండి చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం వాళ్ళు దేవుని ప్రేమించి చేయట్లేదు. ఇవన్నీ వాళ్ళ పరిశుద్ధంగా జీవించేది కూడా, వాళ్ళు దాన ధర్మాలు ఇవన్నీ కూడా
దేవుని ప్రేమించి చేయట్లా, మనుషుల కోసం చేస్తూ ఉన్నారు. లేదంటే మాకు దేవుడు ఒక రివార్డ్ ఇస్తాడని ఉద్దేశంతో చేస్తున్నాడు తప్ప దేవుని ప్రేమించే వాళ్ళు చేయట్లేదు. కాబట్టి వాళ్ళ లోపల ఈ వ్యభిచారం చేసే ఆత్మ అంతర్లీనంగా పనిచేస్తూ ఉంది. ఆమేన్. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆడపిల్లలను కూడా జాగ్రత్తగా ఉంచాలి. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదర సోదరులారా, మనము పరిశుద్ధంగా జీవించాలి దేవుని కోసం. అయితే దేనికోసం ఎలా జీవించాలంటే దేవుని ప్రేమించి జీవించాలి. ఆమేన్. దేవుని మీద ప్రేమతో పరిశుద్ధంగా జీవించాలి తప్ప ఇతరులకు కనబడాలని, మనుషులకు వేషధారణ కోసం మనము జీవించకూడదు. అలా జీవిస్తే మనము ఇంకా నరకపోతులు అవుతామని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి, మనం మరి పవిత్రంగా జీవించాలి అంటే ఖచ్చితంగా మనకి దేవుని యొక్క ఆత్మ అవసరమైనది. ఆ దేవుని యొక్క విధులు అనేవి మన హృదయంలో రాయబడాల. రాతి పలక మీద లేదంటే బైబిల్లో మనం చదువుకోవటం కాదు, కానీ అవి మన హృదయం మీద రాయబడాలి. ఆమేన్. హృదయం మీద ఎలా రాయబడతాయి, ఎప్పుడు రాయబడతాయి అని చెప్పంటే ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము దేవుని యొక్క ధర్మశాస్త్రం మన హృదయంలో ఎలా రాయబడుతుంది, దేంతో రాయబడుతుంది ఒకసారి తీసారా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపత్తులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రము తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. బెల్షస్సరు అనేటువంటి రాజు విందు చేస్తా ఉన్నాడు. విందు చేస్తున్నప్పుడు అతను ద్రాక్షరసం తాగాలనుకున్నాడు. సో తన భార్యలు ఉపపత్నులు అందరితో కలిసి ఆ ద్రాక్షరసం తాగాలనుకున్నాడు. ఆ ద్రాక్షరసం ఏం ద్రాక్షరసం అని అంటే అది బబులోను ద్రాక్షరసం అయినది. ఆమేన్. ఎందుకంటే అది బబులోను రాజ్యంలో తయారు చేయబడింది. ఆ బబులోను ద్రాక్షరసాన్ని దేవుల్లో పోసుకుని తాగాలనుకున్నాడు అతను. దేవుని ఆలయంలో ఉన్నటువంటి పాత్రలు. ఆమేన్. చూడండి, ఆలయంలో తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా, ఆమేన్, బంగారు పాత్రలు తీసుకొని వచ్చారంట. ఆమేన్. సో ఎక్కడ ఈ బంగారు పాత్రలు అంటే దేవుని ఆలయంలోని బంగారు పాత్రలు. దేవుని ఆలయంలో వైన్ పోసుకోవడానికి, ద్రాక్షారసం పోసి పోయడానికి ఉపయోగించే పాత్రలు ఎక్కడ ఉన్నాయండి? పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలతో పాటు పాత్రలు కూడా ఉన్నాయి. ఈ పాత్రలోనే ద్రాక్షారసము పోసేవాళ్ళు. అదే పానార్పణమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే పానార్పణం అనేది అర్పించబడుతుందో అక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. ఆమేన్. ఇప్పుడు చూడండి, తీసుకొని ఇతను కూడా ఆ గిన్నెల్లో బంగారు పాత్రలో ఇప్పుడు ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడు. తాగిన తర్వాత ఏం చేశారో చూడండి. రాజును 3వ వచనం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా, అంటే బంగారు పాత్రను తెచ్చి ఉంచగా, రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను దాంట్లో ద్రాక్షరసం పోసి తాగారు. వారు బంగారు వెండి ఇత్తడి, చూడండి, తాగిన తర్వాత వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము తాగుచుండగా. సో ఎప్పుడైతే ఆ పానార్పణం చేసేటువంటి ఆ బంగారు పాత్రలో వీళ్ళు ద్రాక్షారసం వేసుకుని తాగారో, ఇప్పుడంటే వాళ్ళు కూడా స్తుతిస్తా ఉన్నారంట, వాళ్ళు కూడా ఆరాధన చేస్తా ఉన్నారు. ఆమేన్. కానీ దేనికి ఆరాధన చేస్తా ఉన్నారంటే వాళ్ళు దేవుడికి కాదు కానీ దెయ్యానికి ఆరాధన చేస్తా ఉన్నారు. ఆమేన్. సో ఎందుకు అనంటే వాళ్ళు తాగిన ద్రాక్షరసము అది దేవుని ఆలయంలో తయారు చేయబడిన ద్రాక్షరసం కాదు, అది దేవుని ద్రాక్షరసం కాదు. దానిలో వాళ్ళు పోసింది బబులోను ద్రాక్షరసం అన్నది. ఆమేన్. సో దేవుని ద్రాక్షరసం అయితే నిజమైన ప్రత్యక్షం తీసుకొని వస్తుంది.
దేవుడు ఎవరో చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు చేసే ఆరాధన కూడా దేవుడికే చేస్తారు. కానీ బబులోను ద్రాక్షరసం ఏం చేసిందంటే వాళ్ళ మనసును త్రిప్పివేసింది. ఆమేన్. సో దేవుడికి వ్యతిరేకంగా తిప్పి దేవుళ్ళు కాని వాటికి దెయ్యాలకి వాళ్ళు ఏం చేస్తారో ఆరాధన చేస్తా ఉన్నారు. ఆమేన్. ఎందుకనంటే వాళ్ళు తాగినటువంటి బబులోను ద్రాక్షరసం ఆ విధంగా చేస్తా ఉంది. ఆమేన్. ఈ రోజు కూడా ప్రియ సహోదరి సోదరులారా, బబులోను ద్రాక్షరసం ఈ రోజు కూడా ఉన్నది. ఆమేన్. సో బబులోను మర్మమైనటువంటి బబులోను, ఆర్సిఎం, ఆమేన్, సంఘశాఖలు, ఆ వేశ్య, ఆ జలం మీద కూర్చున్నటువంటి వేశ్య ద్రాక్షరసం మోస్తా ఉంది. ఆమేన్. సో ఆ ద్రాక్షరసం తాగిన వాళ్ళందరూ కూడా ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. ఆమేన్. పనిచేసి వాళ్ళు ఈ చీకటి యుగాల్లో దాదాపు 60 లక్షల మందిని వాళ్ళు 6 కోట్ల మందిని చంపేశారు. కారణం ఏంటి? దేవుని ఏమని చెప్పారు? దేవుని పిల్లలను చెప్పారు. దానికి కారణం బబులోను మద్యమైనది. ఆమేన్. సో బబులోను మద్యం ఎప్పుడైతే తాగుతారో ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, దెయ్యానికి ఆరాధన చేస్తాడు. అలాగే ఈరోజు కూడా సంఘశాఖలన్నీ కూడా ఏ మద్యాన్ని తాగుతున్నాయంటే మర్మమైన బబులోను మద్యాన్ని తాగుతూ ఉన్నారు. అందుకోసమే వాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తారంటే వాళ్ళకి తెలియకుండానే దెయ్యానికి ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ కాలంలో వర్తమానం ఏమిటి అంటే దాని నుంచి బయటికి రండి, మీరు మర్మమైన బబులోంచి మీరు బయటికి రండి, అందులో మీరు పాలుపోవడం కావద్దని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, వీళ్ళు ఎప్పుడైతే ద్రాక్షరసం బంగారు పాత్రలో పోసారో వాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దెయ్యాల వైపు వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. ఆమేన్. అయితే కింద చదువుతాం. ఇంకా నా పాయింట్ అది కాదు. ఆ గడియలోనే చూడండి 5వ వచనం, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, ఏం కనపడ్డాయి? వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వాయిస్తున్నట్టు ఉండెను. మేం దీపం ఉంది అక్కడ, దానికి ఎదురుగా గోడ ఉంది, ఆ గోడ మీద ఆ వేలు రాస్తా ఉంది. ఆమేన్. చూచుండగా వాయించినట్టు ఉండెను. రాజు ఆ హస్తము వాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనిచుండెను. ఆమేన్. సో ఇక్కడ ఏం కనపడతా ఉందంటే ఒక వేలు వచ్చి అక్కడ రాస్తా ఉంది. ఆమేన్. సో వేలు అంటే అర్థం ఏంటి? ఆమేన్. ఆ వేలు ఎవరిది అంటే అది దేవుని వేలు అన్నది. హల్లెలూయా. సో దేవుని వేలు వచ్చి అక్కడ రాస్తా ఉంది. అయితే ఇక్కడ నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే, నా ఫోకస్ ఏంటంటే కొద్దిసేపు అసలు దేవుని వేలు అంటే ఏంటి? ఆమేన్. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద కూడా ఆ రాతి పలకలను దేంతో రాశాడంటే వేలితో రాశాడు ఆయన. హల్లెలూయా. సో దేవుని వేలుతో ఆయన ఆజ్ఞల్ని రాశాడు, ధర్మశాస్త్రాన్ని రాశాడు. ఎక్కడ రాస్తా ఉన్నాడంటే రాతి పలకల మీద రాస్తా ఉన్నాడు. ఆమేన్. కానీ దేవుని వేలు అంటే ఏంటి? ఆమేన్. ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. దేవుని వేలు అంటే ఏంటో చూడాలి. అప్పుడు మన హృదయంలో ఆయన దేంతో రాస్తున్నాడో గమనిస్తాం. లూకా సువార్త 11వ అధ్యాయము 19, 20. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులో ఎందురు. అయితే చూడండి, దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం యొద్దకు వచ్చినది. ఆమేన్. సో దేవుడు యేసుక్రీస్తుని ప్రశ్న వేశారు, నీవు దయ్యాలను ఎందుకోసం వెళ్ళగొట్టగలుగుతున్నావు అంటే నీవు దయ్యాల అధిపతి బెయల్జెబూబువి అన్నారు. ఆమేన్. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను దేవుని వేలితో దాన్ని వెళ్ళగొడుతున్నాను. హల్లెలూయా. సో దేవుని వేలితో యేసుక్రీస్తు దయ్యాలనే వెళ్ళగొడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. దేవుని వేలంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. దేవుని వేలుతో వెళ్ళగొట్టాడు అక్కడ. ఇప్పుడు దేవుని వేలంటే ఏంటో చెప్తున్నాడు.
నేను బయల్జెబూల వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరలై ఉందురు. సేమ్ సిచ్యువేషన్, అక్కడ మాటలే. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, అక్కడేమన్నాడు? దేవుని వేలు వలన నేను దెయ్యం వెళ్ళగొట్టుచున్నా అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవుని ఆత్మ వలన నేను వెళ్ళగొట్టుచున్నాను. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకు వచ్చి ఉన్నది. ఆమేన్. బట్ I cast out devils by the Spirit of God, then the kingdom of God is come unto you. Amen. సో కాబట్టి దేవుని వేలు అనగా దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. అలాగే నిర్గమకాండం 8వ అధ్యాయం, నిర్గమకాండము 8వ అధ్యాయం. మోషే తెగులు రప్పిస్తా ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా తెగులు రప్పించిన ప్రయత్నం చేస్తున్నారు. ఆమేన్. 18వ వచనం ఒకసారి చూద్దాం. శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయాను. ఆమేన్. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. హల్లెలూయా. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. ఆమేన్. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే, అక్కడ ఫుట్ నోట్లో మీకుందా? ఫుట్ నోట్లో దేవుని ఇది దైవశక్తి అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏముంటుందంటే దేవుని వ్రేలు. హల్లెలూయా. ఏంటది? దేవుని వ్రేలు, ఫింగర్ ఆఫ్ గాడ్. సో దేవుని వేలు అనగా దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆమేన్. అనగా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఆ రాయితీ మీద ఆ ఆజ్ఞ రాశాడు. దేంతో రాశాడంటే దేవుని వేలుతో రాశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన హృదయం మీద కూడా రాస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. సో మన హృదయం మీద కూడా ఆయన దేంతో రాస్తాడంటే దేవుని వేలుతోనే రాస్తాడు. అనగా దేవుని ఆత్మ చేత మన హృదయం మీద ఆయన ఆజ్ఞలు ఆయన రాస్తాడు. ఆయన ధర్మశాస్త్రం ఇప్పుడు దేవుని ఆత్మ చేత మన హృదయం మీద రాస్తాడు. హల్లెలూయా. అందుకోసమే పౌలు గారు ఏమంటాడంటే 2వ కొరింథీయులు 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన ఏమంటాడంటే, మీరు వ్రాయబడిన పత్రికలై ఉన్నారు, మనుషుల చేత చదవబడుతున్నటువంటి పత్రికలై ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి మీరు దేవుని యొక్క హృదయము చూడండి. 3వ వచనం చూడండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అక్కడ క్లియర్ గా పౌలు గారు చెప్తున్నాడు. దేని చేత రాస్తా ఉన్నాడు దేవుడు? 2 కొరింథియన్స్ 3:3 రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములోను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారు, మీరు తేటపరచబడుతున్నారు. ఆమేన్. సో మన హృదయాల మీద దేంతో రాస్తున్నాడంటే దేవుడు దేవుని యొక్క ఆత్మతో రాస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధంగా జీవించాలంటే మన హృదయం మీద, మాంసం హృదయం మీద, అనగా ఆ హృదయం నూతనపరచబడి నూతన ఆత్మ ఇవ్వబడి ఆ నూతన హృదయం మీద దేవుని యొక్క ఆత్మ చేత ఆయన ధర్మశాస్త్రం రాయబడవలసినది. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, అప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలం. ఎప్పుడు అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత మన ఆజ్ఞలన్నీ కూడా మన హృదయం మీద రాయబడతాయి. కాబట్టి అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలం. ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, మనకి మొదటి నిబంధన ఉంది, 2వ నిబంధన కూడా ఉంది. అయితే దేవునికి వాక్యం చెప్తా ఉందంటే, మొదటి నిబంధన ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రమే ఉన్నది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము ఇప్పుడు క్రీస్తు వచ్చి దాన్ని ఎండ్ చేస్తా ఉన్నాడు. క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? దాన్ని ముగిస్తా ఉన్నాడు. అయితే క్రీస్తు కూడా ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమేన్. యేసు క్రీస్తు కూడా ధర్మశాస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. ఏంటి క్రీస్తు యొక్క ధర్మశాస్త్రము అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరులారా,
దేవుని యొక్క క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం ఏంటి అని అంటే అది ప్రేమ అయి ఉన్నది. ఆమేన్. దేవుడు ఆ పాత నిబంధనలో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అది ఆజ్ఞల మూలమైంది అయి ఉన్నది, కానీ ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం, క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం ఏమిటి అంటే అది ప్రేమ అయి ఉన్నది. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 6:2 ఈ మాట ఉంటుంది, క్రీస్తు యొక్క ధర్మశాస్త్రము. ఆమేన్. అనగా యేసుక్రీస్తు కూడా ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడంట. అక్కడ పాత నిబంధనలో యెహోవా ఉన్న ఆ దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఇప్పుడు క్రీస్తుగా వచ్చాడు ఆయన, యేసుక్రీస్తుగా వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఒక ధర్మశాస్త్రం ఇస్తున్నాడంట. ఆమేన్. ఏంటో ధర్మశాస్త్రము అని అంటే సోదర సోదరా, అది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తుని అడిగారు కొంతమంది, అయ్యా ఈ ఆజ్ఞలన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని చెప్పి అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు మొట్టమొదటిది గొప్ప ఆజ్ఞ ఏమిటి అంటే మీరు మీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించండి. ఆమేన్. ఇది మొదటిది, గొప్పది అన్నాడు ఆయన. అలాగే ఆయన ఏమంటాడంటే దీని వంటి ఆజ్ఞ ఇంకోటి కూడా ఉంది, రెండో ఆజ్ఞ. ఇది మొదటి ఆజ్ఞ అయితే రెండో ఆజ్ఞ కూడా ఉంది. రెండో ఆజ్ఞ కూడా మొదటి దాని లాంటిది అనంట. ఆమేన్. అదేంటి అని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా అని చెప్పి యేసుక్రీస్తు ఏమంటాడంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు వీళ్ళందరూ, అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందో, ప్రవక్తలు అందరూ ఏం చెప్పారో అవన్నీ కూడా ఈ రెండిట్లు నెరవేరుతున్నాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక నూతన ధర్మశాస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ నూతన ధర్మశాస్త్రం ఏమిటంటే అది ప్రేమ అయి ఉన్నది. హల్లెలూయా. అనేమంటాడంటే మీరు దేవుడిని ప్రేమించండి, అలాగే మనుషులు కూడా ప్రేమించండి. ఆమేన్. సో ఈ యేసుక్రీస్తు యొక్క ధర్మశాస్త్రము అది నూతన నిబంధన ఉన్నది, నూతన కట్టడి ఉన్నది. అది ఏమిటంటే ప్రేమ అయి ఉన్నది. ఆమేన్. నువ్వు పూర్ణ హృదయంతో దేవుడు ప్రేమించాలి, అలాగే నీ పూర్ణ హృదయంతో నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఆమేన్. సో ఇది చేసినప్పుడు మనం ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా నెరవేర్చగలం. ఎందుకు అనంటే గమనించండి, మీ కనుక పూర్ణ హృదయంతో దేవుడు ప్రేమించాలనుకున్నాం, ఓకే, ఈ 10 ఆజ్ఞల మొదటి ఆజ్ఞ ఏంటి? నీకు వేరే యెహోవాయే దేవుడు, ఇక వేరే దేవుడు ఉండకూడదు. ఆమేన్. ఇదే కదా. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, యెహోవాని ప్రేమిస్తే ఇంక వేరే దేవుని పూజించగలవా? లేదు. సో మొదటి ఆజ్ఞ నువ్వు నెరవేర్చినట్టే. ఓకే, సరే. రెండవ ఆజ్ఞ తీసుకుంటే, రెండవ ఆజ్ఞ చెప్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలలో మిగిలిన ఆజ్ఞల్ని కూడా నెరవేరుస్తాం. ఎట్లా నెరవేరుస్తాం అనంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నెరవేర్చమన్నప్పుడు, ప్రేమించమన్నప్పుడు నీ తల్లిదండ్రులు కూడా నువ్వు ప్రేమించాలి. నిన్ను అట్ట ప్రేమించుకుంటున్నావో నీ తల్లిదండ్రులు కూడా అట్టే ప్రేమించాలి. కాబట్టి నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానింపు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అని చెప్పి ఆజ్ఞది కదా, ఆజ్ఞ ఆటోమేటిక్గా ప్రేమిస్తావు, నెరవేరుస్తావు నువ్వు. ఆమేన్. ఆ తర్వాత నువ్వు దొంగిలింపవద్దు. ఆమేన్. నీ పొరుగువాడిని ప్రేమిస్తే నీ పొరుగువాడిని నువ్వు దొంగిలిస్తావా? దొంగిలించలేవు. ఆమేన్. అలాగే నీ పొరుగువారు అయినటువంటి నీ భార్య నువ్వు ప్రేమిస్తే, ఆమేన్, లేదంటే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాడి భార్య నువ్వు ఆశిస్తావా? అంటే వ్యభిచారం కూడా చేయలేవు. ఆమేన్. దొంగతనం చేయలేవు, వ్యభిచారం చేయలేవు. అలాగే నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావు కాబట్టి వాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పగలవా? ఈ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉంది కదా. ఆమేన్. సో అబద్ధ సాక్ష్యం కూడా చెప్పలేవు. అలాగా 10 ఆజ్ఞలలో కూడా నువ్వు నెరవేర్చాలంటే ఈ 2 పాటిస్తే చాలు. హల్లెలూయా. సో దేవుడిని ప్రేమించడం నీ పూర్ణాత్మతోటి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అన్నటువంటి ఈ 2 వాక్యాల్లో, ఈ 2 ఆజ్ఞల్లో యేసుక్రీస్తు ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి పెట్టాడు. అలాగే మొత్తం అందరూ ప్రవక్తలు ఏం చెప్పాడు అంతా కూడా తీసుకొచ్చి పెట్టాడు అంట ఆయన. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని ఇస్తా ఉన్నది. ఏంటంటే ప్రేమ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు, అలాగే మన పొరుగువాడిని మనం ప్రేమించినప్పుడు మనం పరిశుద్ధంగా జీవించడం కూడా జరుగుతుంది. ఆమేన్. మనం పరిశుద్ధంగా జీవించకుండా అడ్డుకునేది ఏంటండి? దొంగతనం చేస్తే మనం పరిశుద్ధంగా ఉండడం, అబద్ధాలు ఆడితే పరిశుద్ధంగా ఉండడం, వ్యభిచారం చేస్తే పరిశుద్ధంగా ఉండడం. ఓకే, ఇప్పుడు ఎన్నిటిని కూడా కొట్టేసేది అంటే ప్రేమ. ఆమేన్. సో దేవుని చెప్పినటువంటి ఈ ప్రేమ అనేటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుని ఆత్మ చేత మన హృదయంలో కనుక దేవుడు రాస్తే
ఆమేన్. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా జీవిస్తాం. ఆమేన్. సో ఆ జీవించడం కూడా ఎలా జీవిస్తాం? కష్టంగా జీవించాం, ప్రేమతో ఇష్టంగా జీవిస్తాము. హల్లెలూయా. సో మనకి ఇప్పుడు అంతకుముందు చర్చికి రావడానికే భారం. అబ్బా అదే వచ్చింది, మళ్ళీ 9 అయిపోయింది టైం, చర్చికి పోవాలంటావా? తప్పదు, పోవాలి. పోకపోతే దేవుడు కోపడతాడు, పరలోకం ఈడేమో, నరకానికి పంపిస్తాడేమో అని చెప్పి కష్టంగా వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత నీ ఆ ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రాన్ని, ప్రేమని ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో రాస్తాడు దేవుడు, ఇప్పుడు ఇష్టంతో వెళ్తాం దేవుడి దగ్గర. ఆమేన్. సో తలుపులు తెరవకుండా పోయి కూర్చుంటాం. ఆమేన్. ఎందుకనంటే ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో రాసింది కాబట్టి ఇప్పుడు మనం దేవుని మీద ఇష్టంతో చేస్తా ఉన్నాం. ఆమేన్. అలాగా మనకు దేవుని కోసం చేసే ఏ పనైనా సరే ఇష్టంగా చేస్తాం తప్ప ఇక అది కష్టంగా ఉండదు. ఆమేన్. ఇప్పుడు రూతు ఆ పొలంలో జీవిస్తోంది, పొలంలో పనిచేస్తున్నప్పుడు కూడా బోయజు వచ్చాడు. బోయజు రాకముందు వరకు ఆ రకంగా ఉంది. బోయజు రాకముందు వరకు ఆ పని చేస్తా ఉంది. ఆమేన్. ఆ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంది. పని అంటే పరిశుద్ధమైన జీవితం. జీవిస్తున్నప్పుడు ఏ విధంగా జీవిస్తున్నామా? ఈ పన ఏరుకుంటే ఏంది, ఈ కోసేవాడు నన్ను తిడతాడో ఏమో అని భయంతో ఏరుకుంటా ఉంది. ఆమేన్. ఈ చుట్టుపక్కల పనికత్తలు నేను కొంచెం ఎక్కువ కూర్చుకుంటే, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, అది కాక నువ్వు ఇశ్రాయేల్ రాళ్ళు కూడా కాదు, నువ్వు మోయాబీ రాళ్ళువే, నువ్వు మా దగ్గరకు వచ్చి ఎక్కువ ఏరుకుంటున్నావు, మాకంటే ఆ కాదని చెప్పి వీళ్ళు అంటారని చెప్పి భయంతో అలా వెళ్తా ఉంది. ఆమేన్. ఒకవేళ నేను ఇక్కడ ఏదన్నా తప్పుగా ప్రవర్తిస్తే రేపు నుంచి పొలంలోకి రానివ్వరేమో, ఈ పొలంలో పని ఏరుకోనిరేమో అని చెప్పి భయంతో రూతు పనిచేస్తా ఉంది. ఆమేన్. అంటే ఆమె పరిశుద్ధంగా జీవిస్తా ఉంది, కానీ భయంతో జీవిస్తా ఉంది. కానీ ఎప్పుడైతే మధ్యాహ్నం పూట బోయజ్ వచ్చాడు ఆ పొలంలోకి, ఆమేన్. ఇప్పుడు బోయజ్ ఏమంటున్నాడంటే, నీ గురించి నేను మొత్తం తెలుసుకున్నాను. ఆమేన్. కాబట్టి నీకు దాహం వేసింది అనుకో, అక్కడ కొండ ఉంది కదా, ఓకే, ఆ కొండ దగ్గర ఈ పనులందరూ కూడా నీళ్లు చేది పోసారు. అక్కడ వాళ్ళు చేది పోసిన నీళ్లు నువ్వు పోయి తాగు. ఆమేన్. నువ్వు భయపడవద్దు అంటున్నాడు బోయజు. ఇంకేమంటున్నాడు, నువ్వు వేరే పొలానికి పోవద్దు, ఈ పొలంలోనే ఉండు. ఓకే, నీ పనికత్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాసుకొని ఉండు. వాళ్ళు నా పొలంలో ఏదో ఒక పొలం, ఈరోజు ఈ పొలం పనిచేస్తారంటే ఇంకొక పొలం ఉంది నాకు, అక్కడ కూడా పోతారు రేపు. సో వాళ్ళంటే నువ్వు అక్కడ పో. ఆమేన్. సో కాబట్టి నేను రూతు ఎప్పుడైతే బోయజ్ వచ్చాడో, బోయజ్ ఏం చేస్తానంటే ఆమె యొక్క మైండ్ సెట్ ని మారుస్తా ఉన్నాడు, ఆమె యొక్క భయాన్ని తీసేస్తా ఉన్నాడు. అప్పటిదాకా భయంతో పనిచేసిన ఆమె ఇప్పుడు భయం లేకుండా పనిచేయడానికి ఆమె రూతులు సిద్ధం చేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. సో నిన్ను ఈ పొలం నుంచి తీసేయడానికి ఎవరికి అధికారం లేదు. ఆమేన్. నీకు దాహం వేస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, పోయి తాగు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, ఇదిగో పనుల మధ్యలో కూడా ఎరుకోవడానికి ఆమెకి అవకాశం ఉంది. ఆమె కోసం పిరికిళ్ళు విడిచిపెట్టండి అంటే వాళ్ళ పని. ఇంకో మాట అన్నాడు ఆయన, నేను నిన్ను ముట్టకుండా పనివారికి యవనస్తులకు నేను ఆజ్ఞించున్నాను, కాబట్టి నువ్వు భయపడొద్దు. వాళ్ళు నిన్ను బెదిరించరు, వాళ్ళ గురించి నువ్వు భయపడొద్దు. సో నువ్వు నిర్భయంగా నా పొలంలో పని చేసుకో. ఆమేన్. ఆ తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు బోయజే స్వయంగా పేలాలు తీసి ఆమెకి ఇస్తున్నాడు. ఆమేన్. ఆమెకి ఇస్తే ఆమె తింటా ఉంది. ఆమేన్. ఇప్పుడు మీరు గమనించండి, ఆమె ఆ విధంగా తింటున్నప్పుడు ఈ పనికత్తెలు కానీ ఈ కోత కోసేవాళ్ళు కానీ ఇక రూతుని ఏమైనా అనడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కార్యాలన్నీ చేయడం ద్వారా బోయజు రూతుకి ఏమి ఇస్తున్నాడంటే ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఆమేన్. రూతుకి తన ప్రేమని తెలియజేయడం ద్వారా తన యొక్క మనసునే మారుస్తాం, తన ఆలోచన విధానాన్ని మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంతకుముందు భయంతో పనిచేసేది ఇప్పుడు ధైర్యంగా పనిచేస్తా ఉంది. ఆమేన్. పని మాత్రం తీసేయాలి ఆయన. పరిగెరుకోవడం మాత్రం నువ్వు పరిగెరుకోవద్దు అంటలేదు ఆయన. ఆమేన్. పరిగెరుకోవాల్సిందే, పని చేయాల్సిందే, పరిశుద్ధంగా జీవించాల్సిందే. కానీ అంతకుముందు బోయజు రాకముందు పనిచేసిన విధానం వేరు, బోయజు వచ్చిన తర్వాత పనిచేసిన విధానం వేరు. ఆమేన్. ఇప్పుడు బోయజు బోయజు రాకముందు ధర్మశాస్త్రం ప్రకారంగా నడిచింది, బోయజు వచ్చిన తర్వాత ఆయన కొత్త ధర్మశాస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు, నూతన ధర్మశాస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు. అదేంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి రూతు యొక్క విధానం, పనిచేసే విధానము మారిపోయింది. ఇప్పుడు ఆమె ప్రేమతోటి భయం లేకుండా పనిచేస్తా ఉంది. అలాగే
క్రీస్తు ఈరోజు మనం కూడా రూతులాగా ఉన్నాము. ఈరోజు మనం కూడా దేవుని కోసము పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. మనం ఎలా జీవించాలంటే దేవుని మీద ప్రేమతో జీవించాలా. మనం ఎలా జీవించాలంటే దేవుని మీద భయంతో కాదు, దేవుని మీద ప్రేమతో మనము పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మన హృదయంలో నుంచి ఆ పాపానికి సంబంధించినటువంటి ఆ కోరికను దేవుడు తీసేస్తాడు. ఆమేన్. ఇక ఎంత మాత్రం కూడా లోకం మనల్ని ఆకర్షించదు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఆటోమేటిక్గా జీవిస్తాము. ఆమేన్. అంతకుముందు కష్టంగా నడిచేవాళ్ళం. ఆమేన్. సో వాల్ పోస్టులు కనపడగానే లాగుతుండే మనం కష్టంగా దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చేది. ముందు ముందు తాగే అలవాటు ఉంటే సారే కొట్టు కనపడగానే ఇప్పుడు బలవంతంగా మనం దాని నుంచి అమ్మో అటు బాగూడదని చెప్పి పక్కపోతూ ఉంటాడు. అంటే కష్టంగా పనిచేస్తూ వచ్చేది. కానీ ఎప్పుడైతే దేవుడు మన లోపలికి వస్తాడో, తన ఆత్మ చేత ఆయన ఆజ్ఞలు మన హృదయంలో రాస్తాడో, అప్పుడు మనం కష్టంగా పనిచేయము. ఆటోమేటిక్గా మనకి ఆ మందు కొట్టు కనపడుతున్నా సరే, దాని ముందు నుంచి పోతున్నా సరే, దాని మీద అసలు ధ్యాసే మనకి ఉండదు. ఆమేన్. ఎందుకనంటే మన హృదయంలో దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఆజ్ఞలు ఆయన రాస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఆజ్ఞలు మనము మన హృదయంలోకి దేవుని యొక్క ఆత్మ చేత రాయించుకోవాలి. అలాగే ఈ ఘడియ వర్తమానమే దేవుని యొక్క రక్తమైనది. ఆమేన్. ఈ ఘడియ వర్తమానమే తాజా నీరై ఉన్నది. దేవుడు అంటాడు, నీటి ద్వారా నేను నిన్ను శుద్ధి చేస్తాను, నీ అపవిత్రమైన కార్యాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు. ఆ తాజా నీరు అంటే ఏంటో కాదు, కానీ ఈ ఘడియ వర్తమానమైనది. ఆమేన్. మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఈ ఘడియ వర్తమానాన్ని మనం ఫాలో అయినప్పుడే పరిశుద్ధంగా జీవించగలము. ఆమేన్. ఆ విధంగా మనం ముందుకెళ్దాం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు వచ్చి సమయం తీసుకుంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మనం చేసుకున్న ప్రభావ మాతో మాట్లాడిన దేవుడు తండ్రి, ఇదిగో ప్రభావ నీకు రెండు ఆజ్ఞలున్నాయని మనం తెలియజేసావు ప్రభావ. ఒకటి పాత నిబంధన ధర్మశాస్త్రం అని, అలాగేనైనా ఆ యొక్క కొత్త నిబంధన అదొక ధర్మశాస్త్రం అని మాతో మాట్లాడావు ప్రభావ. అవును తండ్రి, పాత నిబంధన ధర్మశాస్త్రము అని ఆజ్ఞలై ఉన్నాయి. ఇదిగోనైనా కొత్త నిబంధనలో ఓనైనా యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమ ఏమని మాట్లాడారు. అవును తండ్రి, అయ్యా ఓ నా ప్రభు, ఒక మనిషినైనా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే ఓనైనా ప్రేమ అనే ఆ ఆజ్ఞను మేము కలిగి ఉండాలని తెలియజేస్తున్నాం. అవును ప్రభువా. అలాగే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పినటువంటి ఆజ్ఞను మేము ఓనైనా మేము ఆ ఆజ్ఞను పాటించాలని తెలియజేస్తున్నాం ప్రభువా. ఆ రెండు ఆజ్ఞలు మా హృదయంలో ఉన్నప్పుడే పరిశుద్ధిగా జీవిస్తామని చెప్పావు. అవును ప్రభువా. ఓ తండ్రి, నీ వాక్యమేనా తండ్రి ఓనైనా ఆ శుద్ధి చేయ జలమయమునా ప్రభువా. ఓ తండ్రి, ఆ జలం ఏదో కాదు కానీ ఈ గడియ వర్తమానమైన అవును స్తోత్రము తండ్రి. మేము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే ఈ గడియ వర్తమానమే తీసుకోవాల్సిన్నాం ప్రభువా. ఈ గడియ వర్తమానం హృదయంలో తీసుకోవాల్సిన్నాం ప్రభువా. అవును ప్రభువా. తండ్రి, అవును తండ్రి, ఓనైనా లోకంలో కూడా నా తండ్రి ఓ సమస్య శాఖల వారు కూడా నాయన వాక్యం కలిగి ఉన్నారు కానీ అది ఓనైనా పూర్వీకులు పోయినటువంటి వాక్యమై ఉంది కానీ దాని ద్వారా శుద్ధి చేయబడాలని కేవలం దేవుడు రాజ్యం కొరకు ఓ నరకము ఆయన వాక్య ప్రకారం జీవించకపోతే నరకం వేస్తాడని ఒక భయంతో మనం జీవిస్తున్నారని తెలియజేస్తున్నాం ప్రభువా. కానీ నా తండ్రి, మేము నిన్ను కలిగి ఉండి ఈ గడియ వర్తమానం మేము పరిపూర్ణంగా కలిగి ఉండి నా ప్రభువా, మేము పరిపూర్ణంగా మేము ప్రేమించి వాక్యాన్ని ప్రార్థించినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని నువ్వు తొలగిస్తావని మా ప్రభువా. ఓ తండ్రి, ఓనైనా ప్రేమతో మేము భక్తి చేసేది కాదు కానీ ప్రభువా, అది నిలబడదు కానీ ప్రభువా. అవును ప్రభువా. ప్రేమించి మేము నీ వాక్యాన్ని పాటించవలసినాం. అవును నాయన. ఓ తండ్రి, నీ స్తోత్రము స్తోత్రం నాయన. నిన్ను ప్రేమించిన ప్రభువా, నీకు తెలిసిన వాక్యం మాకు దయచేయండి. అవును తండ్రి. మా జీవితాలను సరిదిద్దే తండ్రి. అవును ప్రభువా. మా బ్రతుకును మార్చు ప్రభువా. అవును నాయన. నిన్ను ప్రేమించి నీ వాక్య ప్రకారం జీవించే మనసును మాకు దయచేయండి. అవును ప్రభువా. ఓ తండ్రి నాయన,
నీ వేలుతో ప్రభు రాతి పర్వతం మీద రాస్తావు ప్రభు. అవును నాయన. ఓ నీ వేలుతో నా తల్లి కొత్త పదం భూమి మీద రాస్తావు ప్రభు. అవును నాయన. ఇదిగో తండ్రి నా హృదయమనే ఆ యొక్క హృదయంలో ప్రభు నీ పేరు రాస్తున్నావు ప్రభు. అవును నాయన. నీ వాక్యాన్ని నా హృదయం మీద రాస్తున్నావు తెలియజేసావు ప్రభు. మా హృదయం మీద రాసినప్పుడు ఎన్నో చెడిపోదని మా అవును ప్రభు. దేవానికి మా హృదయం మీద నీ వాక్యం రాయున్నా ప్రభు. అవును నాయన. ఓ ప్రభు నీతో నిలిచిందేటట్లుగా మా హృదయం మీద నీ వాక్యం రాయని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభు. వారికి స్తోత్రం స్తోత్రం శుభవర్తమానం నీ దాసులకు నాకు అందించినందుకు ప్రభు నీకే కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభు. స్తోత్రము ఓ ప్రభు నిన్ను ప్రేమించాలని నాకు తెలియజేస్తున్నావు ప్రభు. దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని జ్ఞానముకు, ఘనమైన ప్రేమకు వెలలేని జ్ఞానముకు సమర్పింతును, నన్ను నేను సమర్పింతును, నన్నెంతగానో కరుణించెను. కరుణాని గిరిపడినను ఆశీర్వాదము కరుణాని గిరిపడినను ఆశీర్వాదము సాకోసమి సాకు సమపడును పాపమంతటిని క్షమించెను, పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సర్వోన్నతుడ మీ ఘననామమునకు స్తోత్రం ప్రభువా. నిజముగా ఆ పాత నిబంధనను కొట్టివేసి అయా నూతన నిబంధన మా కొరకు ఇచ్చావు తండ్రి. అయా పాత నిబంధన కేవలం రాతి మీద చెక్కబడింది, అయితే నూతన నిబంధనను అయా మీ ఆత్మచేత మా హృదయాల్లో రాస్తున్న దేవా మీకు స్తోత్రం. తద్వారా నా తండ్రి మేము ఎన్నటికీ కూడా ఆ నిబంధనను ప్రభువా బ్రేక్ చేయకుండా ప్రభువా, అయా నా తండ్రి దాన్ని ఉల్లంఘించకుండా ప్రభువా అయా మా హృదయం మీద రాసి అయా దాని ప్రకారం మేము జీవించేలాగా చేస్తున్న దేవా మీకు స్తోత్రము నా ప్రభువా. ఇదిగో నాయన ఇంకా నా తండ్రి మీకు లోబడకుండా ప్రభువా అయా నా తండ్రి మా హృదయాల్లో ఏవైతే ఉన్నాయో ప్రభువా వాటన్నిటినీ కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. అయా వాటన్నిటినీ కూడా నా తండ్రి అయా ప్రభువా మీరు నాయన కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా మా హృదయాన్ని నాయన స్వీకరించండి నాయన.
అయా నా తండ్రి కఠినమైనటువంటి రాతి గుండెను తీసివేయండి ప్రభువా. అయా మాంసపు గుండెను మాకు దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి మాంసపు గుండె ఓ ప్రభువా మీ ఆజ్ఞకు మీ వాక్యమునకు అయా అది లోబడుతున్నది ప్రభువా. అయా నా తండ్రి నూతన హృదయము నాయన ఓ ప్రభువా అది మా ఆలోచన విధానాన్ని మారుస్తున్నది ప్రభువా. అలాగే నా తండ్రి నూతన ఆత్మ అనగా ప్రభువా అయా నా తండ్రి మాలో నూతన ఓ ప్రభువా కోరికను ప్రభువా అయా నా తండ్రి మీ చిత్తమును చేయాలన్నటువంటి కోరికను ప్రభువా అయా అది ఇస్తూ ఉన్నది ప్రభువా. కనుక అయా మాకు నూతన హృదయాన్ని దయచేయండి తండ్రి. అయా నూతన ఆత్మను దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, అందులో మీ ఆత్మ ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా సహాయం చేయండి ప్రభువా. అయా నా తండ్రి ఇదిగో ప్రభువా అయా ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా తండ్రి మిమ్మల్ని ప్రభువా మా హృదయం అంతటితో నాయన అయా మాకున్న సమస్తంతో మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. అలాగే నిన్ను వలె అయా నా తండ్రి నీ పొరుగువారిని ప్రేమించున్న మాటను ప్రభువా అయా నాన్న మేము పాటించడం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా మీ కృప చూపించండి. తద్వారా నా తండ్రి అయా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మీకు ఇష్టంగా మేము జీవించాలని ఆశపడుతున్నాం ప్రభువా. అయా మీ కొరకు జీవించాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. అయా నా తండ్రి ఏదో ఆశించి అయా నా తండ్రి మేము మిమ్మల్ని మీ సన్నిధికి రావటం కాదు కానీ ప్రభువా మిమ్మల్ని కేవలం ప్రేమించి మేము రావాల్సి ఉన్నది ప్రభువా. అయా అందుని బట్టి మీ నామని స్తుతిస్తున్నాం. అయా నా తండ్రి గొప్ప మాటలు మాకు తెలియజేస్తావు ప్రభువా. అయా మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయా విన్న వాక్యం మా అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభువా. అయా నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపతోడిగా ఉంచండి. అలాగే ప్రభువా అయా నా తండ్రి ఎవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ సమయంలో ప్రభువా అయా నా తండ్రి వారికి నాయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో అయా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా కృప చూపించండి. అలాగే ప్రభు ఎవరైతే నాయన కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉన్నారో ప్రభువా అయా వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప తోడుగా ఉంచండి. అయా సహాయం చేయండి ప్రభువా. అయా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఎత్తబడిన కానుకలను దీవించండి ప్రభువా. అయా నా తండ్రి ఓ ప్రభువా మీ నామానికి అయా మహిమ తెచ్చినట్లుగా ప్రభువా అయా నా తండ్రి ఓ మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి విత్తబడిన కానుకలు ప్రభువా అయా వారి హృదయాలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. అయా నా తండ్రి మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయా నా తండ్రి అయా ప్రభువా ఈ సమయంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటాం. అయా మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ముగించబడింది. అందరికీ వందనాలు. God bless you.